కాబట్టి యెహోషువ గ్రంథము 24:14 నుంచి. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను, మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవాను సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశంలో మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకునుడి. మీరు ఎవరిని సేవింప కోరుకున్నను నేనును, అందరూ చెప్తామా, నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించదమనను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తులము అముదుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవముగల దేవా, శివాధిపతి నాయన, యొక్క సాయంత్రం నీ నామములో మేమందరం ఇక్కడ చేరి ఉండగా, నీ యొక్క వాక్యం కిందకి మేమందరం వచ్చి ఉండగా, అనేక దినముల నుంచి భారంతోనూ ప్రయాసతోనూ ప్రార్థన చేసి మేమందరం ఇక్కడికి వచ్చి ఉండగా, ఇంతవరకు ప్రభువా పాడిన పాటల మీద, స్తుతుల మీద మీరు ఆసీనుడై ఉన్నారని నమ్ముతున్నాం నాయన. అదిగో ప్రభువా, అక్కడి నుంచే మీరు మాతో మాట్లాడండి. ఇశ్రాయేలు ప్రజలతో మందసంలో నుంచి కెరూబుల మధ్యలో నుంచి మాట్లాడిన మా దేవా, ఈ రాత్రి మరొకసారి నీ యొక్క వాక్యంలోంచి మాతో మాట్లాడమని బతిమాడుకుంటున్నాం. చేరి వచ్చి మాతోను సూటిగాను తేటగాను స్పష్టంగా మాట్లాడి ఈ రాత్రి మీరు మాత్రమే మా మధ్యలో మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని సమస్తం ఈ పేరిట ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న మాట మనమందరం ప్రారంభించుకునే ముందు, మరి ఇది భారంతో ఏర్పాటు చేసిన కూడికని నమ్ముతా ఉన్నా. ఎంతమంది అయితే మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉన్నామో దాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడేదై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ రాత్రి ఇక్కడికి వచ్చింది మనం కేవలం వాక్యం వినటానికే అయితే మన హృదయ వాక్యం మాత్రమే ఉండాలి. మనం వాక్యం వినటానికి వచ్చామా, మన శ్రద్ధ కేవలం వాక్యం వినే దాని మీద మాత్రమే ఉండాలి. మన ఆలోచనలు వాక్యం మీద మాత్రమే ఉండాలి. మనం దేని కొరకు వచ్చామో దాన్ని పొందుకొని వెళ్ళాలంటే మన ఆలోచన సమస్తము దేవుడికి ఇచ్చేవారిగా మనం, అది కాకుండా మన దేవుని యొక్క వాక్యాన్ని తోసివేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనం కూడికి వచ్చిన, సంఘానికి వచ్చిన, ప్రార్థనలో ఉన్న, బైబిల్ చదువుతున్నా, ఎలాగ మనం ఉండాలంటే మన శ్రద్ధ పూర్తిగా దేవుని మీద మాత్రమే. అందరము ఈ రాత్రి గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి ఒకటి ఉన్నది. ఏంటి ఆ సంగతి అంటే, దేవుడు యొక్క వాక్యం ఎంత బలంగా రావాలని దేవుడు మధ్యలోకి తీసుకోవడానికి ఆశపడుతున్నాడో, అపవాది కూడా అంతే బలంగా దాన్ని చెడగొట్టాలని ఆశపడతాడు. ఈ రెండింటి మధ్యలో ఈ రాత్రి మనం నిలబడి ఉన్నాం. ఈ రెండింటి మధ్యలో ఈరోజు మనం నిలబడి ఉన్నాం. ఈ రెండింటి మధ్యలోనే యేసుక్రీస్తు మనల్ని నుంచోబెట్టున్నాడు. ఆయన చెప్పే మాట ఒకటే, నువ్వు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉన్నదో అదే నీ భవిష్యత్తు. ఆమేన్. నువ్వు కలిగిన ఆలోచన కాదు, తీసుకునే నిర్ణయం. ఈ రాత్రి మనం అదే మాట్లాడుకుందాం. ప్రభు చిత్తమైతే మేకింగ్ ఏ డెసిషన్, ఒక నిర్ణయం తీసుకొనుట. ప్రైజ్ ది లార్డ్. వచ్చారా రామని చెప్పేవాళ్ళు ఈ పూట? చేతులు కూడా తెచ్చిన వాళ్ళు వచ్చారా? మిగతా మనకు అవసరం లేదు. మన ఎందుకని అంటున్నానంటే, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నట్టున్నది. ఎందుకని అంటున్నానంటే,
5 సంవత్సరాల క్రితము మనం ఏ నిర్ణయం తీసుకున్నామో ఈరోజు మనం అక్కడ ఉన్నాం. ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటామో భవిష్యత్తులో అక్కడ ఉంటాం. ఎప్పుడు మన ఆలోచనలు కొంతవరకే ప్రభావితం చేస్తాయి, అయితే నిర్ణయాలు ఎక్కువ ప్రభావితం కలిగి ఉంటాయి. కాబట్టి నిర్ణయం అన్నిటికన్నా చాలా ప్రాముఖ్యమైనది. ఈ రాత్రి ఒక గొప్ప సంగతి ఏంటంటే, ఈ కాలం వర్తమానం చెప్పినట్టుగా దేవుడు మన పక్షమున మన జీవితంలో అన్ని నిర్ణయాలు తీసుకోడు. ఏంటండి అది? మన జీవితంలో దేవుడు అన్ని నిర్ణయాలు తీసుకోకపోతే మన నిర్ణయాలు తీసుకునేది ఎవరు? వినబడలేదండి, మనమే. కాబట్టి ఎందుకు మనం ఫెయిల్ అవుతున్నాం? దేవుడి మీద ఆధారపడకుండా మనం నిర్ణయం తీసుకున్న ప్రతిసారి ఫెయిల్ అవుతాం. నిజమేనా? ఎప్పుడు ఫెయిల్ అవుతాం? అయితే రాత్రి మీకు రహస్యం చెప్పాలి. దేవుడి దగ్గర 2 రకాల అంశాలు ఉంటాయి. దేవుడు ఒకసారి నువ్వు అడిగాక వద్దు అన్నాక, నువ్వు అడిగాక ఆయన వద్దు అన్నాక నువ్వు అదే కావాలి మళ్ళీ అడిగినప్పుడు దేవుడు నిన్ను అనుమతిస్తాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అయితే దేవుడి ఆలోచన ఏంటి? వద్దు. మనం ఏమని చేసాం? మళ్ళీ అడిగాం. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? కానీ ఆశ్చర్యం ఏంటంటే, దేవుడు నువ్వు అడిగిన కారణం చేత నీకు ఇచ్చాడు, కానీ దేవుడి చిత్తం కాదు. కాబట్టి అది నిలబడదు. దాని పేరు అనుమతించబడిన చిత్తము, పర్మిసివ్ విల్. అనుమతించబడిన చిత్తము. ఈ రాత్రి ఇక్కడ అందరూ నేను చెప్తా ఉన్న అదే మాట. ఇక్కడ మన జీవితాల్లో అనేక సార్లు మనము దేవుడు వద్దు అన్నా కూడా పదే పదే అదే నిర్ణయాలు తీసుకున్న కారణం చేత మన జీవితాల్లో కొన్ని కార్యక్రమములు ప్రారంభించబడి ముందు వరకు వెళ్ళినాయి, కానీ అవి ముగించబడాల. ఎందుకని? గట్టిగా చెప్పండి. అది అనుమతించబడిన చిత్తం కొద్ది వరకే పనిచేస్తుంది. అయితే ఈ రాత్రి అది అనుమతించబడిన చిత్తం అని నీకు తెలిస్తే నువ్వు దాని వెనకాల పరిగెత్తవు, నువ్వు దాన్ని అడగవు, దాని కొరకు ఎదురు చూడవు, దాని కొరకు ప్రార్థన కూడా చేయవు, దాని వంక కూడా చూడవు, దాని వైపు నీ తల తిప్పవు, నీ ఆలోచనలో కూడా దాన్ని రానివ్వు. ఎందుకంటే నువ్వు దేవుని చిత్తంలో ఉంటే, నువ్వు దేవుడు ఆలోచనల కాల పరిగెత్తితే, నువ్వు దేవుని యొక్క చిత్తం ఏంటో కనుగొన్న వ్యక్తి అయితే ఎన్నడూ కూడా లోక సంబంధించినవి అనుమతించబడిన వాడు వెనకాల పరిగెత్తవు. కారణం ఏంటో తెలుసా? ఒక మాట ఇలా మాట్లాడుకుందాం. ఒక గోధుమ గింజ అది పుట్టినప్పుడు ఏమై ఉన్నది? అది గట్టిగా చెప్పండి. గోధుమ గింజ పుట్టినప్పుడు గోధుమ గింజనా? నాటినప్పుడు, పాతి పెట్టబడినప్పుడు, అది మరణించినప్పుడు, దానిలోంచి మొలకెత్తిన తర్వాత మళ్ళీ వచ్చే కాపు. రాత్రి మీకేం చెప్తున్నాను తెలుసా? లోకం మారిందని గోధుమ గింజ మారదు. గోధుమ గురుగవ్వదు, గురుగు గోధుమ కాలేదు. అనుమతించబడిన చిత్తం పరిపూర్ణమైన చిత్తము కాదు, పరిపూర్ణమైన చిత్తము అనుమతించబడిన చిత్తము కాదు. కాబట్టి నా ప్రశ్న ఏంటంటే, ఈ రాత్రి నీ నిర్ణయాలు ఎలాగున్నాయి? మేకింగ్ ఏ డెసిషన్, ఒక నిర్ణయం తీసుకొనిట. నువ్వు దేవుడి యొక్క చిత్తంలో ఉంటే నీ నిర్ణయాలన్నీ ఎలాగుంటాయో తెలుసా? ఇదిగో నా దగ్గర పుస్తకం ఉన్నది, దీని ప్రకారం నీ నిర్ణయాలు ఉంటాయి. నీ ఆలోచనలు ఈ పుస్తకం ప్రకారంగా ఉంటాయి, నీ క్రియలు ఈ పుస్తకం ప్రకారంగా ఉంటాయి. నీ జీవితంలో జరిగే ప్రతి ఒక్క పని ఇక్కడ ముందుగా రాసి పెట్టబడి ఉన్నది. కారణం ఏంటంటే ఇది దేవుడి యొక్క ప్రణాళిక. ఇట్స్ అ ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ యూ అండ్ మీ. ఇది దేవుడు నీ కొరకు నా కొరకు వ్రాయించిన ఆయన యొక్క ఆలోచన. ఇది పరిశుద్ధ గ్రంథం మాత్రమే కాదు, ఇది దేవుడు యొక్క ఆలోచన. వ్యక్తపరచబడిన దేవుడు యొక్క ఆలోచనే రాయబడిన పరిశుద్ధ గ్రంథము. ఆమేన్. వ్యక్తపరచబడిన ఆలోచన రాయబడిన పరిశుద్ధ గ్రంథము. నీవైతే జీవిస్తున్న క్రీస్తు యొక్క పత్రిక అయి ఉన్నావు. ఆమేన్. దేవుడు ఆలోచించాడు, మనకు కనబడాల. రాశాడు, మనకు అర్థం కాల. ఇప్పుడు నువ్వు జీవిస్తున్నావు, నీ లోపల అది కనబడాల. ఆమేన్. ఎలాగా? చిన్న మాట. ఎక్కడి నుంచి మనం ప్రారంభిద్దాం? మన ఇంట్లో పిల్లలు ఉంటారా? మన పిల్లలకి తక్కువ మార్కులు వచ్చి
పక్కన మన బంధువుల్లోనో స్నేహితుల్లోనో వాళ్ళకి ఎక్కువ మార్కులు రాగానే ఫస్ట్ మనం ఏం చేస్తాం? కొంచెం గట్టిగా చెప్పండి. ఆయన చూసి, సరే నా ఫ్రెండు, నా స్నేహితుడు బిఏ గోల్డ్ మెడల్, ఎంఏ గోల్డ్ మెడల్, 3 పెళ్ళిళ్ళు అయినాయి, 3 ఫెయిలు. తల్లిదండ్రులు బయట పంపించారు, అక్కచెల్లి బయట పంపించారు. ఉండడానికి లేదు, తినడానికి లేదు. చెప్పడం ఏం నేర్చుకోను? నీకు జీవితం నేర్పించేది పరిశుద్ధ గ్రంథము. నీ క్రమం నేర్పించేది పరిశుద్ధ గ్రంథము. చదువు మనకి అన్ని నేర్పించదండి, అన్ని తెలియజేస్తుంది. నేర్పించేది పరిశుద్ధ గ్రంథము. ఈ తేడా నీకు తెలియాల. ప్రైజ్ ది లార్డ్. రెండోది, నేను ఇలా అవ్వాలనుకున్నాను, నేను కాలేకపోయాను కాబట్టి నా పిల్లలు అవ్వాలా. నీ ఇష్టంతో నాకు, నీ ఆలోచనతో నాకు పని లేదు. మా దగ్గర ఒక సిస్టర్ ఉన్నది, బీటెక్ కంప్లీట్ చేస్తుంది. అమ్మ నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నా? బ్యాంక్ ఎగ్జామ్ రాద్దాం పాస్టర్ గారు అంటూ. బీటెక్ ఎందుకు చదివా అన్నాం. నాకు ఇష్టం, మా అమ్మ చదవమని చదివాను. 4 ఏళ్ళు. ఇప్పుడు ఆమె ఇష్టంగా చేసిందా, కష్టంగా చేసిందా? ఫలితం వచ్చిందా? రాలేదు. నీ భక్తి కూడా అంతే. నీ భక్తి కూడా అంతే. ఈ రాత్రి నా భక్తి ఎలాగ ఉండాలంటే ఇష్టంగా ఉండాలి. ఇంకా మాట్లాడితే ప్యాషన్ అంటే పిచ్చి ఉండాలి దేవుడు అంటే. హల్లెలూయా. ఏముండాలి? ప్యాషన్ ఉండాలి. ఏం ప్యాషన్ అంటే, నువ్వు ఆలోచన చేసినా నీ క్రీస్తు లోపలికి రావాలి. నువ్వు ఏం చేసినా క్రీస్తు కనిపించాలి. క్రీస్తు కాక నీ జీవితంలో మరేది కనబడటానికి వీల్లేదు. నువ్వు దేవుడి చిత్తంలో ఉంటే అలాగే ఉంటుంది. ఆమేన్, ఆమేన్. నేను దేవుడి యొక్క చిత్తంలో ఉంటే, ఆయన చిత్తంలో నేను ఉన్నాను కాబట్టి నా లోపల ఆయన వాక్యం ఉంటుంది, నా లోపల ఆయన చిత్తం ఉంటుంది. నా జీవితం ఎప్పుడు కూడా ఆ వాక్యం వెనకాల పరిగెత్తుతూ ఉంటుంది. రెండో సంగతి, నేను వాక్యం దాటిపోతే దేవుడు కేక పెడతాడు, సేవకులోంచి కేక పెట్టిస్తాడు, వాక్యంలోంచి కేక పెట్టిస్తాడు. కొన్నిసార్లు మీరు పాడే పాటల్లోంచి కూడా దేవుడు మళ్ళీ గద్దిస్తాడు. కారణం ఏంటంటే, నువ్వు దేవుడి చిత్తంలో ఉన్నావు కాబట్టి ఏదో ఒక రకంగా దేవుడు నీ దగ్గరికి రావలసినదే. ఒక చిన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తా. ఒకరోజు అబ్రహాం శారా శరీరాలు మార్చబడ్డాక వారు వేరే ఊరు వెళ్ళినప్పుడు, ఆ దేశ రాజు పిల్లలు లేక అబీమెలెకు ఆయన శారాను చూసి ఇష్టపడి అప్పటికి అడిగాడు, అయ్యా అబ్రహాము, ఈమె నీకేమవుద్దంటే వాళ్ళు ఏదో అబద్ధం చెప్పారు అక్కడ. ఆమె వివాహం చేసుకుందామని ఈ నిర్ణయం తీసుకున్నాడు. చాలా జాగ్రత్త నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఆ రాత్రి కలలో అబీమెలెకుతో మాట్లాడింది ఎవరు? మాట్లాడేమన్నాడు? చస్తావు జాగ్రత్త అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని? అబీమెలెకు దేవుని చిత్తంలో ఉన్నాడా? శారా దేవుని చిత్తంలో ఉన్నదా? అబ్రహాం దేవుని చిత్తంలో ఉన్నాడా? అబ్రహాం శారాల యొక్క సంతానం దేవుని చిత్తంలో ఉన్నదా? దేవుడి చిత్తంలో ఏదైతే ఉన్నదో అది నెరవేరేలాగా కాపాడుకునే బాధ్యత కూడా దేవుడిదే. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తా. యోసేపుకి మరియకి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత యోసేపు మరియని రహస్యంగా విడిచిపెడదామని లోపల నిర్ణయం తీసుకున్నాడు. బయటికి చెప్పలా, ఇంట్లో చెప్పలా, మరికి చెప్పలా, యోసేపు తల్లిదండ్రులు చెప్పలా, ఎవరు చెప్పలా. కానీ నిర్ణయం తీసుకున్న లోపల. ఇప్పుడు యోసేపు కానీ వదిలిపెడితే నింద మరి మీద పడుతుంది. మరి లోపల ఉన్నది ప్రభు అయిన యేసుక్రీస్తు జీవం కలిగిన వాక్యము. ఆ వాక్యమే నిందపడకూడదంటే దేవుడే కిందకు వచ్చి యోసేపు ఒక నిర్ణయాన్ని మార్చవలసి ఉన్నాడు. కారణం ఏంటి? దేవుడి చిత్తము మరియ మోస్తా ఉన్నది, దేవుడి చిత్తంలో శారా ఉన్నది. ఆమేన్. ఇప్పుడు వాళ్ళ జీవితాల్లో తప్పు జరగనీయకుండా కాపాడింది ఎవరు? గట్టిగా చెప్తామా? ఇప్పుడు మనం తప్పు చేసి దేవుడు ఊరుకుంటాడా? ఊరుకుంటాడా? ఎందుకని?
నేను ఆయన వాక్యానుసారంగా ఆయన చిత్తల అడుగులు ముందుకేస్తున్నప్పుడు ఎక్కడన్నా పొరపాటు చేస్తే దేవుడు నన్ను విడిచిపెట్టడు. ఇంక వీళ్ళు ఇంతే అని చెప్పి దేవుడు పక్కకి వెళ్ళిపోడు, కానీ నన్ను సరి చేసిపోతాడు ఇక్కడి నుంచి. ఆమేన్. గతంలో మీకు ఒక మాట చెప్పా, మళ్ళా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి ఒక మంచి కాపరి భుజం మీద ఒక గొర్రెని తీసుకుని వస్తున్నాడు. జ్ఞాపకం ఉన్నదా? ఆ గొర్రెకి కాలిరిగి రక్తం గారుతున్నది. ఎదురుగా వచ్చిన ఒక ఆయన అన్నాడు, నువ్వు గొర్రెల కాపరివేనా అన్నాడు. అవునయ్యా అన్నాడు. నీ ఒంటిపైన భుజం మీద ఒక గొర్రె అలాడుతున్న రక్తం గారు నువ్వు చూసావా అన్నాడు. చూశాను అన్నాడు. నీకు ఆ సంగతి తెలుసా అన్నాడు. తెలుసు అన్నాడు. అది ఎక్కడన్నా ముళ్ళ తుప్పల్లో ఇరుక్కుపోతుందా? లేదు. ఏమైనా క్రూరమృగాలు దాడి చేసినాయా? కాదు. అది ఎక్కడికి దూకేసిందా? కాదు. మరి దానికి ఏమైంది? ఎందుకు దానికి కాలు ఇరిగింది? ఎందుకు రక్తం వస్తున్నది? నువ్వు మంచి గొర్రెలు కాపరి అసలు దాన్ని జాగ్రత్తగా చూడొద్దా? అప్పుడు ఆ మంచి గొర్రెలు కాపరి అంటున్నాడు, నేను మంచి గొర్రెలు కాపరిని కాబట్టి దానికి కాలు ఇరగొట్టా. అప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వు మంచి గొర్రెలు కాపరి అయితే గొర్రెలు కాలు ఇరగొట్టాలి ఎవడన్నా? ఆయన అంటున్నాడు, ఒక ప్రశ్నతో సమాధానం చెప్పు. ఈ గొర్రెకు కాలు ఇరగటం మేలా, ఈ చచ్చిపోవటం మేలా? వినబడలా. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఎందుకు ఎరగొచ్చాడు? అదే సంగతి. ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? కొడుతున్నాడు. మోషేగా చెప్తున్నారు. ఏం చేస్తున్నాడు ఆయన? ఎందుకని? ఇంతకీ ఆ గొర్రె కాలు ఎందుకు ఎరగొచ్చినట్టు? కుదురుగా ఉండటల్లా, ఒక చోట ఉండటల్లా, స్థిరంగా ఉండటల్లా, కాపరి చెప్పిన మాట వింటల్లా. అందుకని ఆయన ఏం చేశాడు? ఎరగొట్టాడండి. ఎందుకు? దాన్ని రక్షిద్దామని, దాన్ని కాపాడిద్దామని. దేవుడికి ఏ గొర్రె మీద కోపాలు ఉండవు, గ్లెడ్జులు ఉండవండి. మానవైన మనకు వచ్చాయి పగలు, ప్రతీకారం, ద్వేషాలు, కక్షలు, కార్పణ్యాలు, ఇవన్నీ మన దగ్గర ఉంటాయి. దేవుడి దగ్గర ఇవేమీ లేవు. దేవుడి దగ్గర ఉన్నదల్లా ఒకటే, ప్రేమ. పొద్దున్న ప్రేమే, సాయంత్రం ప్రేమే, మళ్ళా పొద్దున కూడా ప్రేమే. ఆయన దగ్గర మిగిలింది ప్రేమే. శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమించున్నాను. ఆ ప్రేమకి కామాలు లేవు, పోలీస్ స్టాపులు లేవు. కంటిన్యూస్గా ఎక్కడ దాకా నిత్య జీవంలోకి వెళ్ళా కూడా ఆయన ప్రేమ మనతో పాటు ఉంటుంది. మరి అటువంటి దేవుడు ఈ రాత్రి మనం అడిగే ప్రశ్న ఏంటంటే, నీ నిర్ణయములను నువ్వు ఎలా తీసుకుంటున్నావు? ఏంటో నిర్ణయం చెప్పరు ఎవరు? ఇప్పుడు చెప్దాం. నాకు కోపం వస్తే ఒక నిర్ణయం, కోపం రాకపోతే ఒక నిర్ణయం. నాకు ప్రేమ వస్తే ఒక నిర్ణయమో చెప్పండి, ప్రేమ లేకపోతే ఒక నిర్ణయం. నాకు అసూయ వస్తే ఒక నిర్ణయమో, అసూయ రాకపోతే ఒక నిర్ణయము. నేను అంటున్నా, నీలో క్రీస్తున్నాడా? వినపడలేదు. చెప్పరు ఎవరు? చెప్పేవాళ్ళు రాలేదు ఎవరు? మన లోపల క్రీస్తు ఉంటే గమనించండి, యేసు క్రీస్తు ఒకసారి ప్రేమించాక మళ్ళా మనల్ని ప్రేమించను అంటాడా? ఒకసారి అంటే. మరి అదే రక్తం మనలో ఉంటే, నువ్వు ఒకసారి ఒకరిని ప్రేమిస్తున్నాను అంటే నీకు ఆప్షన్ లేదు. ఎప్పటిదాకా ప్రేమించాలా? అందుకే కదా పెళ్లిలో ప్రమాణాలు చేయించింది. ఒకసారి నువ్వు పెళ్లిలో ప్రమాణం చేశాక ఇంకేం చేయాలి? ఇక నీకు ఆప్షన్ లేదు. ఎందుకని ప్రమాణం చేశావు? నేను ఈమెతో పాటు లేదా ఈయనతో పాటు ఉంటాను. ఎప్పటి వరకు? మరణము మనలను ఎడబాయి వరకు ఈయనతోనే ఉంటానని ఆ రోజు నువ్వు ప్రమాణమే కాదు, నిర్ణయం తీసుకున్నావు. ఎప్పుడు? యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందుతా మనం ఏం చేశాం? గట్టిగా చెప్పండి. నిర్ణయము తీసుకున్నాం. ఏమని? పాత జీవితం జీవించనని. నీళ్ళలో మునిగినప్పుడు ఏం చెప్పాం? పాత జీవితం అంటే ఏంటి? మారు మనసు పొందాను అని నిర్ణయం తీసుకున్నావు. పాప క్షమాపణ కొరకు నిర్ణయం తీసుకున్నావు. నువ్వు కాపాడబట్టానికి నిర్ణయం తీసుకున్నావు. ఇప్పుడు నేనేం చేయాలంటే, ఏమి జరిగినా ఆ నిర్ణయాన్ని నేను కట్టుబడి ఉన్నాను. దేవుడి దగ్గర గొప్ప సంగతి ఏమిటో తెలుసా? నువ్వు ఆయనకి ఇచ్చిన మాట కట్టుబడితే ఆయన నీ మాట కట్టుబడతాడు. నేను ఆయనకి ఇచ్చిన మాట కట్టుబడాలి మొదటిగా, ఆ తర్వాతే ఆయన అన్న మాటకి ఆయన కట్టుబడతాడు. దేవుడు యెహోషువతో అంటున్నాడు, యెహోషువా నేను మోషేకు తోడుగా ఉన్నట్టుగా నీకు తోడుగా ఉంటా. అంతటి ఆపేలా. ఎప్పుడు తోడుగా ఉంటాను?
ధర్మశాస్త్రం నిత్యం నువ్వు చదవాలా, నిత్యం నువ్వు బోధించాలా. ధర్మశాస్త్రం కుడిగ్గా ఎడమగా తొడగపోతే అప్పుడు నేను నీకు తోడుగా ఉంటా. ఉత్తిని తోడుగా ఉంటా అని చెప్పలా. కాబట్టి యెహోషువకు చెప్పిన మాట ఈ రాత్రి నాకు కూడా చెప్పినట్టు. ఈ రాత్రి నాకు మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న సేవకులకు చెప్పినట్టు. ఈ సేవకులకు మాత్రమే కాదు, ఇక్కడ ఉంటున్న మీకు చెప్పినట్టు. మీకు మాత్రమే కాదు, ఈ శబ్దంతం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఆ మాట చెప్పినట్టు. కాబట్టి ఇప్పుడు మన నిర్ణయాలు ఏంటి? ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. బాప్తిజం పొందటానికన్నా ముందు మనలో ఉన్నది ఏదన్నా మళ్ళా తిరిగి వచ్చిందా? ఎస్సా నోనా? ఎస్సా నోనా? ఎందుకని? దేవుడికి ఏం మాట ఇచ్చావు? వదిలేసా ప్రభు అన్నావు. వదిలేశాక వదిలేయటమే. నేను గతంలో కూడా మీకు చెప్పాను, జ్ఞాపం చేస్తున్నా. మూవీ ఇండస్ట్రీ నుంచి నేను బయటకు వచ్చినప్పుడు హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఫోన్లు చేస్తున్నారు. నువ్వు వచ్చేసే, ఏం పర్లేదులే, నువ్వు ఫాస్ట్గా చేస్తే చేసేవాళ్ళు కానీ వచ్చి ఈ పని కూడా చేసుకో అంటున్నప్పుడు ఇటు సంపాదించాలా, దేవుళ్ళో పరిచయం చేసి ముందుకు పోవాలా అని ఒక సమయం నాకు వచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలి? ఒక నిర్ణయమో తీసుకోవాలి. ఇప్పుడు ఈ నిర్ణయం ఏం తీసుకోవాలి? నేను అటొక్కాలు ఇటొక్కాలు వేస్తే ఎక్కడికి పోతాను? సరే, మన మధ్యలో మోషే గారు చెప్తారు. మోషే గారు 2 పడవలు వెళ్తున్నాయండి, దీని మీద ఒక కాలు పెట్టి దీని మీద కాలు పెట్టి ఎటు వెళ్తాను ఇప్పుడు నేను? మధ్యలో స్తంభం వస్తే ఏం సంగతి? చెప్పరే ఎవరు? లోకల్లోనూ వాక్యంలోనూ అవుతుందా? ఇప్పుడు నేను మూవీ ఇండస్ట్రీలోను దేవుని పరిచయంలో ఉండాలి, అవుతుందా? అవదు. ఇప్పుడు ఏం చేయాలి? ఒక నిర్ణయం తీసుకోవాలి. అయితే నిర్ణయం ఎలాగ ఉండాలంటే మళ్ళా వెనక్కి తిరగకూడదు, మళ్ళా వెనకకి పోకూడదు, మళ్ళా లోకల్లోకి పోకూడదు, మళ్ళా దేవుడి దగ్గరికి రావాలి తప్పితే దేవుడి దగ్గరికి కాకుండా మరి దేవుడి దగ్గరికి పోవటానికి వీలలేదు. అటువంటి నిర్ణయం ఈ రాత్రి మనం తీసుకోవాలి. నా జీవితంలో నాకు ఒక సమయం వచ్చింది, నేను ఒక నిర్ణయం తీసుకోవాలి. లోకమా, సంపాదన, పేరా, ప్రఖ్యాతుల, ఏం కావాలి? ఇటు పక్కన అన్ని ఒక పక్క నుంచే, ఇటు పక్కన అంటున్నాడు దేవుడు నేనే నీ స్వాస్థ్యం అంటున్నాడు. నిర్ణయం ఏం కావాలి ఇప్పుడు? ఇటా ఇటా? ఈ కాలం వర్తమానం ఒక మాట అంటాను, డోంట్ టేక్ ఎనీ డెసిషన్ క్విక్లీ అండ్ హార్ష్లీ. ఏంటి అర్థము? ఏ నిర్ణయమో త్వరపడి తొందరపాటుతో తీసుకోవద్దు. ఎందుకంటే నాకు ఫస్ట్ మాట్లాడానంటే మనము కోపంతో తీసుకునే నిర్ణయం ఒకటి, కోపం లేనప్పుడు నిర్ణయం ఒకటి. అంతేనా? కోపంలో ఏమంటామంటే కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు కూడా నో అంటాం. ప్రేమ వస్తే కొన్నిసార్లు నో అనే నిర్ణయాలు కూడా ఎస్ అంటాం. అంతేనా? ఇప్పుడు మనం ఏది కరెక్టో ఏది రాంగ్ అంటే 2 రాంగే. నువ్వు దేవుడి నిమిత్తం ఏ నిర్ణయం తీసుకున్నావో దానికే నువ్వు కట్టుబడి ఉండాలి. నా ముందుకు ఆ సమస్య వచ్చినప్పుడు, నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు నేను చేసిన పని ఒక్కటే, ప్రభువా అక్కడ కానీ మానేస్తే నేను ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాలి, శోధన, కానీ భవిష్యత్తు నాకు తెలియదు. నాకు నమ్మకం అన్నది, ఇంతమందిని పోషించే దేవుడు నువ్వు, నన్ను కూడా పోషించగలవు. వారు ఐగుప్తు నుంచి కనాను వచ్చేటప్పుడు ఏ ఒక్కడు ఉద్యోగం చేయలా, ఏ ఒక్కడు వ్యాపారం చేయలా. సుమారుగా కాకినాడలో ఉన్నదా ప్రజల కన్నా ఎక్కువ మంది అక్కడ ఉన్నారు. అయినా పోషించబడ్డారు. నాకు నమ్మకం, ప్రభువా నువ్వు నాకు తోడుగా, నేను కూడా కాపాడబడతా, పోషించబడతా. ఏది ఏమైనా ఈలో నిర్ణయం తీసుకుంటున్నా, దానిలో ఉన్న నెంబర్లు మొత్తం ఎరేస్ చేసి, మొబైల్ ఫోన్లో నెంబర్లు మొత్తం ఎరేస్ చేసి, ఆ సిమ్ కార్డు ఎరగొట్టి అక్కడ పడేసి, కొద్ది నెలల పాటు నా దగ్గర ఏ ఫోన్ లేకుండా చూపించు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నాకు తెలుసు సినిమా ఇండస్ట్రీలో కొద్ది కాలం నువ్వు కనబడకుండా పోతే తర్వాత నువ్వు కనబడ్డేవాడు పట్టించుకోడు. ప్రైజ్ ది లార్డ్. దాని నుంచి దూరం అయ్యాను. దూరం అయిన తర్వాత ఆ పరిస్థితి తెలుసా, ఎంత కిందకి వెళ్ళాలో, ఎంత దిగువ హీన స్థాయికి వెళ్ళాలో అక్కడ దాకా వెళ్ళొచ్చు. అది కూడా నాకు మేలే. ఎందుకనంటే దాంట్లోంచి రాగానే అన్నీ ఇక్కడ మంచిగా ఉంటే నాకు దేవుడి విలువ తెలిసేదేమో కాదు, ప్రార్థన తెలిసేదేమో కాదు, విశ్వాసం పెరిగేదో లేదో తెలియదు, గర్వం వచ్చేదేమో. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ఒక్కొక్క మెట్టు పైకి తీసుకొస్తున్నప్పుడు విశ్వాసంతో దేవుడు కట్టుకుంటూ వచ్చాడు.
ప్రార్థన మీద దేవుడు మమ్మల్ని పైకి తీసుకొని వచ్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఓ చిన్న సంగతి చెప్పాలా. దేవుడు ఒక ఆలోచన ఎలాగ ఉన్నాయంటే, నాకు దారిలో కూడా కారులో మాట్లాడుతున్నా. నిన్న మధ్యాహ్నము అకస్మాత్తుగా నడుము కదలలేకుండా మొత్తం పట్టేసింది. ఒక అడుగు కూడా ఇట్లా ముందుకేయడానికి లేదు, కాడు మడత పెట్టడానికి లేదు. ఈరోజు రావాలా లేదా అన్న పరిస్థితి. ఎక్కడున్నాను అక్కడే మంచం మీద పడుకోవటం. ఇటు పక్కన దిళ్ళని నాకు సపోర్ట్గా పెట్టారు ఇంట్లో. ఈ గదిలోంచి ఇక నేను కదలేదంట. నైట్ 9 గంటల దాకా అక్కడే ఉన్నా. మధ్యాహ్నం నుంచి ఇంచుమించు 1 గంట 2 గంటల నుంచి నైట్ 9 గంటల దాకా ఒకే చోట కదలకుండా అలాగే మంచం మీద ఉండటం జరిగింది. అదే దేవుడి కృప ఏంటంటే అలా ఖాళీగా ఉంటుంది దేనికని చెప్పి మొత్తం 14 పాటలు అనుకుంటా రాష్ట్రం జరిగింది అన్న. పొద్దున కనిపించింది, పొద్దున 6 గంటలకి ఏమనిపించింది అంటే, నేను రాత్రి మంచమే దేవుడు ఎందుకు పడుకోబెట్టాడు? పాటలు రాయాలి కాబట్టి. మనకి ఆ సమయంలో ఎందుకు జరిగిందని బాధపడతాం, కానీ అది ఎందుకు జరిగిందో తెలిసాక సంతోషపడతాం. దాని పేరే సాక్ష్యం అంటాం మనం. ఏమన్నా నేను అదే అంటున్నా, నీకు ఒత్తిడి వచ్చినప్పుడు దేవుడు నాకు ఇది ఎందుకు కలగజేశాడు, కొద్దిగా నువ్వు ఓపిక పట్టు, ఎంత బాగుంటుంది. అక్కడే మనం పడిపోతున్నాం, అక్కడే మనం జారిపోతున్నాం, అక్కడే మనం వెనకడిగేస్తున్నాం. అయితే ఇక్కడ యెహోషువ అంటున్నాడు, నాకు ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఎవరు నా మీద పడ్డా, ఏ శోధనకు గురైనా నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. రైట్. ఇప్పుడు యెహోవా అంటే ఎంతమంది దేవుళ్ళు? గట్టిగా చెప్పండి. మనకి ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? గట్టిగా చెప్పండి. మరి గ్రంథము ఒక్కటైతే మనం ఎన్ని రకాలుగా జీవించాలి? ఒకేలా జీవించాలి. వర్తమానంలో ఒక మాట ఉన్నది. పాత నిబంధనలో గొర్రె పిల్లను కానీ, ఒక దూడను కానీ, మేకను కానీ, గువ్వను కానీ, పావురం కానీ ఏదైనా బలి అర్పణించేటప్పుడు వాళ్ళు ఆవరణ దగ్గరికి వచ్చి అతి పరిశుద్ధమైన స్థలం దగ్గర వాళ్ళు నిలబడినప్పుడు ఆ యాజకుడు వచ్చి మనం ఇచ్చే బలిని తీసుకునేటప్పుడు బలి ఇచ్చే వ్యక్తి, బలి అర్పణ తీసుకొచ్చిన వ్యక్తి తన చెయ్యిని చాపి ఆ గొర్రెపిల్ల మీద పెట్టాలి. అప్పుడు యాజకుడు ఇతర నిమిత్తము ఆ గొర్రెపిల్లని బలి ఇవ్వాలి. అతను ఆ మాట అడిగినప్పుడు ఈ గొర్రెపిల్లని తీసుకొచ్చిన వ్యక్తి అంటాడు, ఇదిగో నా పాపం నిమిత్తము ప్రాయశ్చిత్తముగా ఈ గొర్రెపిల్లని తీసుకొచ్చాను, దీన్ని వధించి నా పాపాలు నా నుంచి తీసేశాయి. ఆ రక్తం తీసుకెళ్ళి లోపల పోషించాలి. అయితే ఆ రక్తం నేరుగా వెళ్ళిపోదు, మధ్యలో ఒక సంగతి ఉన్నది. ఆ గొర్రెపిల్లని తీసుకొచ్చిన వ్యక్తి అక్కడే ఉండాలి, ఆ చెయ్యి అలాగే చాపే ఉండాలి. అప్పుడు అక్కడున్న యాజకుడు అయితే లేవీల పనివారు దాన్ని వధించినప్పుడు ఆ రక్తం మొత్తము అతని మీద చిందాలి, అతని చేతులు మొత్తం రక్తంతో తడవాలి, అతని శరీరం మొత్తం రక్తంతో తడవాలి. ఎందుకంటే ఆ గొర్రెపిల్ల రక్తము చేత ఇతని పాపాలు మొత్తం పోవాలి కాబట్టి ఆ రక్తము ఇతని మీద పడవలసిన్నది. అప్పుడు అది పాప పరిహారార్థ బలి. ఇప్పుడు ఆ గొర్రెపిల్ల రక్తంలో ఉన్న శక్తి, గొర్రెపిల్ల యొక్క గుణము, లక్షణము ఈ అర్పించిన వ్యక్తి వచ్చినట్లయితే ఇతను పాపం చేస్తాడా? వినబడలేదండి. మరి ఈరోజు నీ కొరకు నా కొరకు ఒక గొర్రెపిల్ల చనిపోయినది, దేవుని ఒక గొర్రెపిల్ల. మరి ఆ గొర్రెపిల్ల యొక్క ప్రాయశ్చిత్తం మన మీదకి రావాలి అంటే ఆ సిలువలో, కల్వరి దినమున సిలువలో నీవు నేను కూడా ఆయన మీద చేయి చాపున్నాం. ఆయన భరించబడినప్పుడు 39 కొడాల దెబ్బలు కొట్టినప్పుడు, బల్లెంతో ఇక్కడ పక్కన పోడబడ్డప్పుడు, చేతుల్లో మేకలు కొడుతున్నప్పుడు ఆ రక్తము నీ మీద నా మీద చింది ఉన్నది. అదే మన నిమిత్తం అర్పించబడిన ప్రాయశ్చిత్తము, ఒక్కసారి అర్పించబడిన గొర్రెపిల్ల యొక్క బలి, ఆ అర్పణ. నీ గురించి నా గురించి పాపం తీసేయాలని దేవుడు ఒక ఆలోచన కలిగాక, నిర్ణయం తీసుకున్నాక ఆయన ఒక్క క్షణం ఆలోచించాల. వీళ్ళు మంచోళ్ళా, వీళ్ళు చెడ్డోళ్ళా ఆలోచించాలా. నిర్ణయం తీసేసుకున్నాడు. క్రీస్తులోకి వచ్చాక నీ నిర్ణయం ఏంటి? ప్రార్థనలో కూర్చున్నాక నీ నిర్ణయం ఏంటి? మా నిర్ణయాలు ఎప్పుడు బలంగా ఉండాలి. నువ్వు నిర్ణయం తీసుకుని అడుగు ముందుకేసాక నువ్వు వెనకడుగు వేయద్దు. నువ్వు తీసుకున్న నిర్ణయము వాక్యానుసారమైనదా, నువ్వు వెనక్కి రావాల్సిన పని లేదు. బైబిల్లో మనం చూస్తాం, ఏదైనా తోటలో ఆదికాండంలో అవ్వ ఒక నిర్ణయం తీసుకున్నది. ఏ నిర్ణయం? వాక్యం దాటిపోవాలని. ఆమె ఆ నిర్ణయం తీసుకున్నది.
అయితే అవ్వ ఆ నిర్ణయం తీసుకోవడానికన్నా ముందు ఆమె దేవుణ్ణి సంప్రదించిందా? ఆదాముని సంప్రదించిందా? ఆదాం అంటే కాపరి, స్త్రీ అంటే సంఘము, అవ్వ అనే సంఘము, ఆదాం అనే కాపరిని, క్రీస్తు అన్న దేవుణ్ణి సంప్రదించకుండా సొంత నిర్ణయం తీసుకుంది కాబట్టి పడిపోయింది. అంతేనా? మరి ఈ రాత్రి మనం కూడా సంఘమే కదా. మరి మన నిర్ణయాలు ఏంటి? తొందరపాటు నిర్ణయాలా? దేవుని అడిగి తీసుకున్న తర్వాత నిర్ణయాలా? దీనికి ఒక చిన్న మాట చెప్పలేండి మీకు. చాలామంది మనలో చాలాసార్లు చాలా పనులు ప్రారంభించే ముందు అంటాము, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాకు చెప్పాడు, దేవుడు నన్ను చేయమన్నాడు, దేవుడు నా కళ్ళలోకి వచ్చాడు, దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, దేవుడు నన్ను వాక్యం నుంచి మాట్లాడాడు, దేవుడు నన్ను గద్దించాడు అని చెప్తాం. ప్రారంభించిన కొద్ది కాలం తర్వాత ఫెయిల్ అయ్యాక అప్పుడేం చెప్తాం? అది కూడా చెప్పండి ఒకసారి. ఆ పని ప్రారంభించాక, ఆ పనిలో మనం ఫెయిల్ అయ్యాక మనం ఏమంటాం? ఇది దేవుడి చిత్తము కాదనుకుంటా. ఎప్పుడు? పనిలో ఫెయిల్ అయ్యాక. ఇప్పుడు రహస్యం చెప్పనా? నువ్వు ఆలోచన చేసినప్పుడే దేవుడి చిత్తంలో లేదు. అది ఎప్పుడు అర్థమైంది? ఫెయిల్ అయ్యాక. నేనేమంటానంటే, అది ఫెయిల్ అయ్యాక నిర్ణయం తీసుకునే కన్నా ముందే నిర్ణయం తీసుకోరాదా అంటున్నా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటే రాత్రి. నిర్ణయం ఎలాగుండాలి? ఎవరు నీకు ఎన్ని చెప్పినా, ఎవరు నీ మీద ఎంత ప్రభావం చూపించినా, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం. అయితే ఇక్కడ ఒక రహస్యం ఉన్నది. యెహోషువ ఎంత ధైర్యంగా మాట అంటున్నాడంటే, యెహోషువ ముందు ఇంట్లో అన్ని చక్కబెట్టుకున్నాక అప్పుడు బయట మాట్లాడుతున్నాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? యెహోషువ ఇంటి వాళ్ళతో కన్సల్టేట్ చేయలా, ఫ్యామిలీతో మాట్లాడలా, బయట ప్రకటిస్తున్నాడు. ఎందుకంటే యెహోషువ ఒక నమ్మకం, నేను నా ఇంటి వారు మొత్తం ఒకే దేవుని వెంబడిస్తున్నాము కాబట్టి వారు నా వెనకాలే ఉన్నారు. ఈరోజు ప్రతి ఇంటి యజమాని కూడా ఇదే బలం కలిగి ఉండాలి. యెహోషువ కలిగిన బలం కలిగి ఉండాలి. ఏం బలం అంటే, నేను వాక్యానుసారంగా ఎలాగ జీవిస్తున్నానో నా ఇంటిల్లి పాది అలాగే ఉంటున్నారు. కలిగి ఉన్న నిర్ణయం నిజంగా అలాగా కలిగి ఉన్నామన్నోళ్ళు ధైర్యంగా మీకు కుడి చేతి తెస్తే పైకెత్తండి. నేను నా ఇల్లు గట్టిగా రావట్లేదు, చాలా చేతులు తేలేదనుకో, ఇంట్లో పెట్టొచ్చారు, మర్చిపోయి వచ్చారు, తెచ్చారా? నేనును నా ఇంటి వారును. అక్కడ ఇంకో మాట అన్నారు, నది అద్దరిన. మీరు సేవించిన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళని సేవిస్తారా? నది దాటి అవతలకు వచ్చారు, మిమ్మల్ని దాటించడం మీకు తెలుసు. ఇటుపక్క వచ్చాం, ఇప్పుడు మీ నిర్ణయం ఏంటి చెప్పండి అంటున్నాడు. ముందు చెప్పలా, నది దాటాక ఇప్పుడు నిర్ణయం చెప్పండి అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు చేసిన కార్యములు చూశాక కూడా ఇంకా వెనక్కి తొలగిపోయేవారు ఉన్నారు. దేవుడు చేసిన కార్యములు నీ జీవితంలో జరిగిన తర్వాత నువ్వు మరీ బలంగా ముందుకెళ్ళాలి, కానీ మరి అన్నాడు వెనక్కి పోవద్దు, మరి అన్నాడు జారిపోవద్దు. జారిపోయే వాళ్ళని నీ బలమైన మాటలతో, నీ బలమైన సాక్ష్యముతో, నీ బలమైన ప్రార్థనతో వాడు వెనక్కి తావస్తున్నావు. ఈరోజు సంఘం అంటే కాపరి పరిచర్య కాదు, సంఘ పరిచర్య. కుటుంబం అంటే యజమాని మాట కాదు, ఇంటిల్లి పాది కష్టపడితేనే అది కుటుంబం. ఏమా? మరి ఈరోజు అందరం కలిసి ఒకే మాట మీద ఉంటే, ఒకే ప్రార్థనలో ఉంటే, యెహోషువ అక్కడ అన్నట్టు ప్రతి కాపరి కూడా నిలబడి ఒక మాట అంటాడు, నేనును నా సంఘమును యెహోవాని సేవించదము. ఏమా? నేను ఒక మాట చెప్తే మా సంఘం దాటిపోదండి. ఎప్పుడు అంటాడు? అందరిలో ఒకే ఆత్మ, ఒకే శక్తి, ఒకే బలము, ఒకే విశ్వాసము, ఒకే ప్రార్థన ఉంటున్నప్పుడు. అపోస్తలుడు పౌలు అంటాడు, మనమందరము ఒక్కటే శరీరంలోకి బాప్తిజం పొందితిమి, మనమందరము ఒక్కటే ఆత్మలోది పానం చేసితిమి. మరి అదే నిజమైతే సంఘములో భిన్నమైన వ్యక్తులు ఉంటారా? భిన్నమైన స్వభావాలు ఉంటాయా? ఈరోజు యేసుక్రీస్తు గురించి, బైబిల్ గురించి ప్రకటిస్తానే భూమి మీద 3000 బోధలు ఉన్నాయి. మరి ఒకటే ఆత్మలోది వాడు పానం చేసి ఇన్ని బోధలు ఎక్కడి? నిర్ణయాలు, ఆలోచనలు. ఈరోజు ఇది ఒకటే వర్తమానం అంటున్నాం, దీని లోపల 16 బోధలు వచ్చినాయి. ఏంటి సమస్య? నిర్ణయాలు, ఆలోచనలు. కాబట్టి ఇప్పుడు మనం దేనికి భయపడాలి? పక్క దేశం వాడు యుద్ధం చేస్తాడని కాదు, అమెరికాలోని యూరోప్లో ఏం జరుగుతుందో కాదు,
ముందు మన లోపల ఉన్న ఆలోచన సక్రమంగా ఉన్నాయా లేదా, మన క్రియలు సక్రమంగా ఉన్నాయా లేదా, మన నిర్ణయములు వాక్యానుసారంగా ఉన్నాయా లేవా. ఎక్కడ? లోపల. కాదు వర్తమానం ఒక మాట అంటుంది, ఈరోజు నడిచి వెళ్తున్న నీవు నీ లోపల ఒక యుద్ధ భూమిని కలిగి ఉన్నావు అన్న. ఎక్కడ యుద్ధ భూమి? ఇదిగో ఇక్కడ. ఇదే యుద్ధ భూమి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా యుద్ధం ఎక్కడ చేస్తున్నాం? ఇక్కడే. ఈ రాత్రి రహస్యం చెప్పరా, మీకు అందరికి తెలిసే రహస్యమే ఇది. ప్రతి ఇంట్లో భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు ఉంటాయి. కొన్ని ఇళ్లలో ఇంక వీళ్ళు ఇంతే అనుకో నిర్ణయాలు తీసుకుని వాళ్ళు జీవిస్తున్నారు. ఇప్పుడు యుద్ధం ఎక్కడ? లోపలే, ఇంట్లోనే, మన లోపలే. అది ఆశ్చర్యం ఏంటంటే, నువ్వు ఆ యుద్ధము చేయించాలంటే నీకు కావాల్సింది ప్రార్థన. నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయము. ఎలాంటి ప్రార్థన చేయాలి? లోకరీతి ప్రార్థన కాదు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. ఈరోజు బైబిల్ చదవమంటే చాలామంది ఇళ్లలో ఉండి బైబిల్ చదువుతున్నారు. ఎలా చదువుతున్నారు తెలుసా? జనవరి 1 బైబిల్ చదవాలి నిర్ణయం తీసుకుంటాం. ఎప్పటికల్లా అయిపోవాలి? 31 కల్లా అయిపోవాలి. కాబట్టి ఇప్పుడు బైబిల్ ఎందుకు చదువుతున్నావు? బైబిల్ అవ్వగొట్టాలి, అందుకని చదువుతున్నాను నేను. కానీ అసలు బైబిల్ రాసింది దేనికి? నువ్వు చదివేసి అవగొట్టడానికా, దాని ప్రకారం నువ్వు జీవించడానికా? ఇప్పుడు జనవరి 1 నిర్ణయం ఏంటి మంది? బైబిల్ అవగొట్టేయాలి ఎట్టగని ఈ సంవత్సరం. ఎలాగైపోయామని చెప్పొచ్చా? ఈరోజు జనవరి 1 నిర్ణయం తీసుకున్నాక ఒక వారం పాటు బైబిల్ చదువుతాం, రోజు డైలీ చదువుతాం. ఇక అనుకుంటాం మనం భక్తిపరులు అయిపోయాం, ఇక ఎత్తబాటు వస్తే మా సంఘంలో నేనే ఫస్ట్, ఇక అంత నాదే కరెక్ట్, ఇక నేను పరిపూర్ణం అయిపోయాను అనుకుంటాం. రెండో వారానికి వచ్చేసరికి మొదటి వారంలో 7 సార్లు చదివి నీవు రెండో వారం 4 సార్లుకి వస్తుంది. ఫిబ్రవరి నెలలో నెలకి 2 సార్లుకి వస్తుంది. జూన్ జూలై ఆగస్టుకి వచ్చేసరికి నెలలో బైబిలే తెరవు. మళ్ళీ ఒకసారి ఒక నొప్పి, ఒక బాధ, ఒక శోధన, ఒక ఇబ్బంది, ఒక కన్నీరు, ఒక వేదన, ఒక నింద వస్తుంది. ఇప్పుడు బైబిల్ తీస్తాం. అప్పుడు నీకు ఒక ఆలోచన వచ్చింది, నేను బైబిల్ చదువుతాను, దేవుడికి మాట ఇచ్చాను కదా, చదవలేదు కదా, అందుకే నాకు ఇట్లా జరుగుతున్నది అనుకుని అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? బైబిల్ తెరిచి గబగబా 3 అధ్యాయాలు 4 అధ్యాయాలు, పొద్దున 3, మధ్యాహ్నం 3, సాయంత్రం 3, ఇన్ని రోజులు ఏది చదవలేదో మొత్తం కవర్ చేసేయాలి ఆగస్టు నెలలో. ఎందుకు బైబిల్ ఎందుకు చదువుతున్నావు? ఇప్పుడు చెప్పు, మా నిర్ణయం మంచిదేనా? నువ్వు బైబిల్ చదవటానికి కూడా నీకు ఒక క్రమం ఉన్నది. దేవుడి చిత్తానుసారంగా నువ్వు లోపలికి రావలసి ఉన్నావు. వాక్యానుసారంగా అడుగులు ముందుకేయకుండా నా ఇష్టానుసారంగా దీన్ని చదువుతా ఉంటే దీనిలో ఏ ఆశీర్వాదం నువ్వు తీసుకోలేవు, ఏ వాగ్దాన్ని నువ్వు పొందుకోలేవు. ఎందుకంటే ఇది దేవుడు ఆయన యొక్క ఆత్మతో రాసిన గ్రంథం. ఆ ఆత్మ నీవు కలిగి ఉన్నప్పుడే ఇది నీకు అర్థమవుతుంది. ముందు నువ్వేం చేయాలంటే ప్రార్థన చేసే తర్వాత బైబిల్ దగ్గర రావాలి. అయితే ఈరోజు మనం ఏం చేస్తున్నాం? వినపడలేదు. ప్రార్థన లేదు, డైరెక్ట్గా బైబిల్ తీయటం, చదవటం, లాస్ట్లో వెళ్ళిపోతే బైబిల్ని తలకోసారి కొట్టుకోవటం చేయట్లేదు. ఈ మధ్య బైబిల్ని టనుకోలేదు ఒకసారి. దానికోసం నీకు బైబిల్ ఇవ్వలేదు. దానిలో ఉన్న ప్రతి మాట నీ హృదయంలో, నీ జీవితంలో అది జరగాలి, నెరవేరాలి. నేను బైబిల్ చదవాలి, నిర్ణయం మంచిదే, ఎందుకు చదవాలి? ప్రార్థన చేయాలి, మంచిదే, ఎందుకు ప్రార్థన చేయాలా? నేను ఒకసారి ఒక చోట ఒక వర్తమానం చెప్పిన జ్ఞాపకం ఉన్నది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనంలో వధువు తనను తాను సిద్ధపరచుకుని ఉన్నది అన్నది వర్తమానం జరిగినది. అంతలో ఒక సహోదరుడికి ఇచ్చారు ప్రార్థన చేయమని. ఆయన బిగిన్ చేశాడు, ప్రభువా, ఈ భూమి ఆకాశం సృజించడానికన్నా ముందు నువ్వు భూమి మీద ఉన్నావు. మొదటి రోజు వేరుపరిచావు, 3వ రోజు చెట్లను తెచ్చావు, 4వ రోజు ఆదికాండం 1వ అధ్యాయం చెప్తున్నాడు ఆయన. ఎప్పటికి రావాలి? ప్రకటన 19కి. మీకు మర్మం చెప్పనా? అసలు ఆ వ్యక్తి ఆ రోజు ప్రార్థన లేదు.
వాక్యం వినలేదు. కారణం ఏంటి? అది లోపలికి పోతే నీ హృదయాన్ని తాకింది అది లోపల నుంచి బయటికి రావాలి. ఆమేన్. కొన్నిసార్లు మీరు చూడండి, వాక్యం వినేటప్పుడు మనము శరీరరీత్యా బలహీనలం, ఆత్మలో కొన్నిసార్లు బలమే, శరీరరీత్యా చాలాసార్లు బలహీనలం. మనం ఇక్కడే ఉంటాం, మనం పాస్టర్ గారిని చూస్తానే ఉంటేటాగా అప్పుడప్పుడు కొంచెం నోరు అలా పెద్దదవుతుంది, ఇట్ట అంటాం ఒకసారి వెనక్కి. తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాం, ఏం చెప్పాడు పాస్టర్ గారు, ఇప్పుడు ఎందుకు ఆమెలు చెప్పారు, తర్వాత మధ్యలో ఏంటాం. ఏం చెప్తున్నానంటే ఇదంతా నువ్వు మధ్యలో శరీరరీత్యా వచ్చిన బలహీనత వల్ల ఆ వాక్యము నీ లోపలికి రావాల్సింది అది తొలగిపోయినది. ఇప్పుడు ఆ లోపలికి పోలా. ఇంత కష్టపడి మనం కుడికిలోకి వచ్చింది దేనికి? ఇంత కష్టపడి మనం ప్రార్థన చేసింది దేనికి? ఇంత ప్రయాస భారంతో గుప్పెళ్ళు ఇప్పి కుడికి పెట్టుకుని దేనికంటే వాక్యం వినాలని. కానీ చివరికి ఏమైంది అంటే మనం దేని కొరకు ప్రయాసపడుతున్నాం అదే మనం పొందుకోవట్లా. రైట్. చర్చికి ఎందుకు రావాలి? కొంచెం త్వరగా చెప్పండి, ఇంకా నేను అంశం దగ్గరికి రాలేదు. చర్చికి ఎందుకు రావాలి? నెవిల్ భాష గారి కోసం, సీమోన్ భాష గారి కోసం, రమేష్ భాష గారి కోసం, చెప్పండి ఎవరో ఒకరి కోసం. సరే, దేవుడు అసలు చర్చ్ ఎందుకు కట్టాడు? చర్చ్ అంటే అర్థం ఏంటంటే లోకములోంచి బయటికి పిలువబడుట. ఎక్కడి నుంచి? ఇప్పుడు మనం ఎవరు? మనము సంఘస్థులం అంటే అర్థం ఏంటి? లోకములోంచి బయటికి పిలువబడిన వారము. రైట్. ఇప్పుడు మనం ఎవరు? సంఘస్థులం అనగా బయటికి పిలువబడిన వారము. నిజమేనా? అయితే వర్తమానం అంటుంది నువ్వు సంఘానికి ఎందుకు వస్తావంటే సంఘం అనగా సరిదిద్దు స్థలం అయి ఉన్నది. ఇప్పుడు సంఘానికి ఎందుకు రావాలి నేను? ఎవరు చెప్పట్లేదు గట్టిగా? ఆ ఉద్దేశం ఉన్నవాళ్ళు చెప్పండి, అందరూ వద్దు. మేము సరిచేయబడాలని ఉద్దేశం కలిగిన వాళ్ళు చెప్పండి. మనం ఎందుకు రావాలి సంఘానికి? సరిచేయబట్టానికి. ఇప్పుడు దేవుడు యొక్క వాక్యం నన్ను గద్దించాక ఇప్పుడు ఏం చేయాలంటే ఇది దేవుని నిర్ణయము. వాక్యం ప్రకటించడము, మనం వినటము, విశ్వాసం పొందుకోవటము, జీవించడము, ఇవన్నీ దేవుడు యొక్క ముందు నిర్ణయము. ఆ నిర్ణయం ప్రకారంగానే దేవుడు తన క్రియలు చేసేవాడిగా ఉన్నాడు. వర్తమానం ఒక మాట అంటుంది, హిస్ వండర్స్ టు పెర్ఫామ్. హిస్ వండర్స్ టు పెర్ఫామ్. ఆయన దగ్గర అద్భుతాలు ఉన్నాయి. దేనికి ఉన్నాయి అంటే చేయటానికే ఉన్నాయి అన్నాడు. రైట్. ఇప్పుడు అద్భుతాలు ఎవరి కొరకు? ఇంటికి డాడీ వస్తా సాయంకాలము స్వీట్లో, చాక్లెట్లో, గిఫ్ట్లో ఏదో తీసుకొని వచ్చాడు. ఎవరి కోసం? వినపడలేదు. ఎప్పుడు ఇస్తాడు? మనం ఇంట్లో కొట్టుకుంటా గందరగోళం చేస్తా ఒక క్రమంగా లేకుండా ఇష్టానుసారంగా ఉన్నప్పుడు అప్పుడు ఇచ్చేస్తాడు డాడీ. తెచ్చి ఏం చేస్తాడు? తెచ్చినవన్నీ చెప్తాడు ఒక మాట, మీకు క్రమంగా ఉంటే మీకు ఇస్తాను. అంతేనా? రైట్. ఇప్పుడు దేవుడు యొక్క ఈ గ్రంథంలో ఉన్న వాగ్దానాలు కూడా మన జీవితంలో దేవుడు చేయటానికే ఉన్నాయి. అయితే అవి జరుగుతున్నాయా? జరగట్లా. కారణం ఏంటి? తప్పు దేవుడిదా? తప్పు పాస్టర్ గారిదా? తప్పు సంఘానిదా? తప్పు మన ఇంట్లో కుటుంబ సభ్యులదా? ఎక్కడో ఏదో లోపం ఉంది. ఏదో లోపం లేకపోతే జరగకుండా ఉండవు. లోపం ఎక్కడ? ఇంతకి మనలోనా? ఎక్కడ? రైట్. ఇప్పుడు చర్చికి ఎందుకు వచ్చాం? నాలో ఉన్న లోపాలు సరి చేసుకోవడానికి వచ్చాం. చిన్న మాట చెప్తా, మనం చర్చిలోకి వస్తా చెప్పులు వేసుకొస్తాం, వదిలేసి వస్తామా? గట్టిగా చెప్పండి. నీ స్వభావం కూడా అక్కడ వదిలే, నీ ఆలోచన అక్కడ వదిలే, నీ బుద్ధులు అక్కడ వదిలే, నీ పద్ధతులు అక్కడ వదిలే, నీకున్న సమస్తం అక్కడ వదిలేసి లోపలికి వచ్చి నేను కేవలము విశ్వాసిని అనుకుంటేనే లోపలికి వచ్చాక దేవుడితో వ్యక్తిగతంగా మాట్లాడతాడు. దేవుడిని ప్రేమించాడు. దేవుడు నీతో మాట్లాడటానికే ఆయన దిగి వచ్చాడు. నీ కొరకే ఆయన పరలోకం విడిచిపెట్టి, నీ కొరకే దేవదూతల స్వభావాన్ని విడిచిపెట్టి, నీ కొరకే అబ్రహాము సంతానం వంటి వాడు ఆయన, నీ కొరకే సిలువెక్కాడు, నీ కొరకే కిందకు వచ్చాడు, నీ కొరకే రక్తం కాచాడు, నీ కొరకే సమాధిలోకి వెళ్ళాడు, అక్కడి నుంచి బద్దలు కొట్టుకొని బయటకు వచ్చాడు. నీ కొరకే, నీతో మాట్లాడటానికే, నువ్వు సరి చేయడానికే. ఇప్పుడు నాకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇవన్నీ దేవుడు నా కొరకు చేస్తున్నట్లయితే మరి నేనేం చేస్తున్నా? వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ ఇన్ ద చర్చ్, నా ఇంట్లో, నా సంఘములో ఇప్పుడు నేనేం చేస్తున్నా? నా నిర్ణయాలు ఎలాగున్నాయి? యెహోషువ అంటున్నాడు నేను. మరి మన నిర్ణయాలు ఏంటి?
ఎలాగోని మన నిర్ణయాలు బలమైనయా బలహీనమైనయా? అబ్రహాము ఎలియాజర్ని పంపించాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు. చూడండి, ప్రాఫిట్ అంటున్నాడు తన ఇంటి మొత్తంలో నమ్మకస్తుడు ఎలియాజర్ అన్నాడు. ఏమా అబ్రహాం ఇంటి మొత్తం నమ్మకస్తుడు ఎవరు? ఎలియాజర్ పంపించాడు. ఇప్పుడు ఎలియాజర్ ఆ ఊర్లోకి వెళ్ళాడు. ఎలియాజర్ ఒక మాట చెప్పాడు, నువ్వు ఇంటింటికి తిరగ మాకు పెళ్ళిళ్ళు పేరేలాగా, మ్యాట్రిమోని లేవు మాకు ఫోటోలు ఎక్కడ, ఎవరంటే వాళ్ళు కాదు మా బంధువులను తీసుకురావాలి పోయి నువ్వు. ఎలియాజర్ ఎట్లాంటి వాడు తెలుసా? ఇస్సాకు ఎలా పుట్టాడో ఎలియాజర్కి తెలుసు. ఎలియాజర్కి ఒకటి అర్థమైనది, నా యజమాను దేవుడు వెనకాల వెళ్తాడు, ఆ నమ్మకంతో ఆయన కుమారుని ఇచ్చాడు, వెళ్ళిన నమ్మకంతో. ఇప్పుడు ఆయనకి భార్య నన్ను పంపించాడు. ఇస్సాకు వాగ్దాన పుత్రుడు కదా, అబ్రహాంకు వాగ్దానం ఉంది కదా, మరి అదే నిజమైతే నేను తిరగటం ఏంటి, ఆమె రావాలి కదా. ఇప్పుడు ఎలియాజర్ ఒక నిర్ణయం తీసుకున్నాడు, నేను ఊళ్ళోకి పోను, నేను ఇక్కడే ఉంటా, ఇక్కడే ప్రార్థిస్తా. ప్రైజ్ ది లార్డ్. నిజం చెప్పనా, ఇప్పుడు ఎలియాజర్ 3వ ఈడ్పులో ఉన్నాడు. 3వ ఈడ్పు అంటే ఏంటి? నువ్వు పలికితే జరగాల. ఇప్పుడు ఎలియాజర్ బావి దగ్గర ఏమంటున్నాడు, ప్రభువా ఇది నా 3వ ఈడ్పు, నేను ఇప్పుడు వధువుని తేవాలి, ఆమె ఎవరో నాకు తెలియదు, కానీ నీకు తెలుసు. నువ్వు ఇస్సాకుని పంపించినప్పుడే ఆమెలో భాగమైన నీకు తెలుసు. ఆదాము సృష్టించిన నీకు అవ్వ ఎలాగ వస్తావు కూడా తెలుసు. అబ్రాహాము కొరకు స్థలాన్ని ఇచ్చిన నీవే ఇస్సాకు కొరకు ఎవరో తీసుకొని వస్తావు, కాబట్టి నేను వెతకను, ఇక్కడే ఉంటా. ఎలియాజర్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటా నిర్ణయం? ప్రార్థన చేస్తా ప్రభువా, నువ్వే వెళ్ళి కార్యం చేసుకో. ఈరోజు మనమేం చేస్తున్నాం? మనమే కార్యాలు చేసి ఫెయిల్ అవుతున్నాం, అంతేనా? ఎందుకు ఫెయిల్ అయ్యావు? ఆనుకున్నది ఎక్కడా? ప్రభువుని ఆనుకున్నది ఎక్కడా? లోబడింది ఎక్కడా? వాక్యానికి లోబడింది ఎక్కడా? చేసింది ఎక్కడా? ప్రార్థన చేసింది ఎక్కడా? ఇది మన జీవితాల్లో. ఎలియాజరు ఫెయిల్ అయ్యాడా? నిజం చెప్పండి, ఫెయిల్ అవ్వాలా. మరి మనం ఎందుకు? ఎంత స్పీడ్ నిర్ణయాలు! 4 నిర్ణయాలు అయిపోయి 4 చిటికలు వేస్తే. అవునా? మొన్న చెప్పిన మాట మళ్ళా చెప్తున్నాం, కోపపడ మాకండి. కొన్నిసార్లు మనం కోపం వస్తే ఏమంటాం? నా కోపం వస్తేనా నేను వినబడలా. చెప్పండి, ఎవరు చెప్పారు? మా మమ్మీ చెప్తుంది ఇక్కడ, నా కోపం వస్తే నేను మనిషినే కాదు. కరెక్ట్ అనే మాట వినపడలేదు. ఒక విశ్వాసి మొన్న ఎవరు ఇసుకిచ్చేస్తుంటే మాట్లాడుతుంటే పాపం అతను తాగేవాడు మారాడు. ఇసుకిచ్చేస్తే ఒక 1 నెల రోజుల పాటు లేదు, సారీ చెప్తా కూడా ఇంటల్లా. ఆ పిల్లోడు అంటున్నాడు, ఒక్కసారి నేను పాత స్వభావానికి ఒక చిన్న బుడ్డి వేసి వస్తే మీకు ఉంటుంది అంటున్నాడు. అంటే ఏంటి అర్థం? లోపల ఎలా ఉంది? మారాను కాబట్టి మీరు ఇష్టం, లేకపోతేనా ఈ పాడు తలలు తీసుకుని పోయేవాడిని అంటున్నాడు. అంటే లోపల ఏముంది? గట్టిగా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఈరోజు కోపం వస్తే ఏంటంటే చెప్పనా, కోపం వస్తే నువ్వు నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేవు, నీ లోపల నుంచి బలమైన నిర్ణయాలు రావు. మోషే మరణానికి కారణం ఏంటో తెలుసా? కోపం. మరి ఈరోజు మనలో కోపం ఉందా పోయిందా? ఇట్లా చెప్పగా ఒక సమాధానం అడుగుదాం. నాలో అసలు కోపమే లేదన్నాడు చేయొద్దండి. నాలో కోపమే లేదన్నాడు చేయొద్దండి. అది మన పరిస్థితి. అర్థమవుతుందా? ఏంటి మన పరిస్థితి? ఒక చిన్న కోపం బయటికి పోలా, అసూయ ఉందా పోయిందా? పోటీలు ఉన్నాయా పోయినాయా? అసూయ ఉంటే పోటీ ఉంటుంది, పోటీ ఉంటే కోపం ఉంటుంది.
అవన్నీ కావాలలే, ఒకటి ఉండి ఇంకోటి లేకపోవడం అనేది ఉండదు. అవన్నీ ఒకే ఇంట్లో పుట్టిన ఫ్యామిలీ మెంబర్స్, అవి ఎక్కడికి పోతాయి? ఇప్పుడు చెప్పనా, అసూయ అనేది ఒక దెయ్యం, 7 దెయ్యాలు ఒక దెయ్యం, పోటీ అనేది ఇంకో దెయ్యం, కోపం అనేది ఇంకో దెయ్యం, అశుభ్రం అనేది ఇంకో దెయ్యం. కోపడరుగా ఎన్నో ఉన్నాయి మన దగ్గర, మించుమించుగా అన్నీ ఉంటాయి. ఎక్కడికి పోతాయి అవి? ఏదో ఒకటి లేదనుకో సంతోషపట్టే మన మిగతాన్ని మన దగ్గర ఉంటున్నాయి. దేవుని రాజ్యం పోవాలంటే అవన్నీ బయటికి పోవాలి కదా. అందుకే కదా సంఘానికి రావాలా, అందుకే కదా లోపడాలా, అందుకే కదా వాక్యం వినాలా, అందుకే కదా ప్రార్థన చేయాలా, అందుకే కదా దేవుడిని అడగాల, అందుకే కదా సరిచేయబడమని దేవుడి దగ్గర బ్రతిమలాడుకోవాలి, అందుకే కదా వాక్యానుసారంగా జీవించడం కోసం ప్రయత్నం చేయాలి, అందుకే కదా దేవుడి దగ్గర నుంచి మనం ఇక్కడికి వచ్చినది. కాసేపు సంఘానికి రావటం కాదు, కాసేపు బైబిల్ పెట్టుకోవడం కాదు. నేను అందరి ముందు ఒక క్రైస్తవుడిలాగా కనిపించాలి అనుకునే క్రైస్తవుడు దేవుడికి అక్కర్లేదు. దేవుడికి కావాల్సింది జీవించే క్రైస్తవుడు, ప్రార్థించే క్రైస్తవుడు, లోబడే క్రైస్తవుడు, రోషం కలిగిన క్రైస్తవుడు. నేనును ఆ ధైర్యం మనకు ఉండాలి. నేను ఇంట్లోంచి బయటకు వస్తే మా ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారో అని ఆలోచన కలిగి ఉన్నామంటే నీ లోపల దేవుడే లేడు అసలు. ఇవాళ వర్తమానంలో ప్రాఫెట్ అంటున్నాడు, భార్యని భర్త కానీ భర్తను భార్యగా అనుమానిస్తే వాళ్ళిద్దరి దగ్గర పరిశుద్ధాత్మ లేడన్నాడు. ఇప్పుడు కుటుంబంలో భార్య భర్తలు ఎలాగ ఉండాలి? ఒకరి మీద ఒకరు పూర్తి నమ్మకం విశ్వాసం కలిగి ఉండాలి. అది నిజంగా దేవుడు జతపరిచిన కుటుంబం. అన్ని చోట్ల సాధ్యం కాదు. చూడండి, కొన్నిసార్లు భర్త ఇంటికి వచ్చి నిజాలు చెప్తే ఏమవుతుంది? వినబడలేదు, భర్త ఇంట్లోంచి బయటకు వచ్చి ఉంటాడు. ఒకవేళ భార్య నిజం చెప్తే ఆమె పుట్టింట్లో ఉంటుంది. నిజం చెప్తే, ఈరోజు నువ్వు నిజం చెప్తే తట్టుకునే స్థితి లేదు. కానీ నేను చెప్తున్నా, నువ్వు నిజమే చెప్పాలా. మీ ఇద్దరి మధ్యలో ఏ దాపరికం ఉండొద్దు. అటువంటి జీవితం దేవుడు ఆశపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇలా మాట్లాడుకుందాం. మరి ఇప్పుడు సంఘము కాపరేంటి? సంఘం అంటే ఆత్మీయమైన భార్య, వాక్యంలోంచి దేవుని లోపలికి తీసుకొస్తున్న దేవుని యొక్క కుటుంబం అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. మనం నడిపించడానికి దేవుడు ఏర్పరిచిన సేవకుడు కాపరై ఉన్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ ఎలాగ ఉండాలా? స్పష్టంగా ఉండాలా. ఆమేన్. ఇప్పుడు యెహోషువతో దేవుడు చెప్పాడా, మోషేకు తోడుగా నీకు తోడుగా ఉంటా. ఎప్పుడు ఉంటానో? నువ్వు వాక్యానుసారంగా ఉన్నప్పుడు, నువ్వు లోబడి ఉన్నప్పుడు, నువ్వు కుడిగ్గా ఎడంగా తిరగొన్నప్పుడు. ఇప్పుడు దేవుడు ట్రాన్స్పరెంట్గా ఉన్నాడా లేదా? ఉన్నాడా? మరి మనం దేవుడి దగ్గర ఎలాగ ఉంటున్నాం? క్లియర్గా ఉన్నామా? లేదు. అయితే రహస్యం ఏంటో తెలుసా? నువ్వు ఎలాగున్నావో దేవుడికి తెలుసు. నువ్వు అనుకుంటున్నావు నేను దేవుడి దగ్గర బాగానే కవర్ చేశా కదా అనుకుంటున్నావు. నువ్వు ఎన్ని కవర్లు చేసి ఆయన తప్పించుకుంటావు. ఆదాము తప్పు చేసి చెట్టు వెనకాల దాక్కొని అంజూరు బాగులు కచ్చరములు చేసుకోవడం దాక్కుంటే దేవుడు పిలవలేదా? కలవలేదా? చెప్పలేదా? మరి మన సంగతి ఎక్కడ దాక్కుందాం? యోన మారు వేషం వేసుకొని ఓడలో 3వ కింద భాగంలోకి వెళ్ళి దాని కింద సరుకులు పెట్టే చోట పోయి దాక్కున్నాడు. మారు వేషం వేసుకొని రాలేదా బయటికి? తేలేదా దేవుడు? తీసుకోవాలి దేవుడు వాతావరణ స్వాధీనంలోకి. మరి మన సంగతి ఏంటి? నువ్వు ఎక్కడున్నా దేవుడు నిన్ను చూస్తాడు. నీ హృదయము ఆయన ముందు తెరిచిన పుస్తకమై ఉన్నది. ఆయన ముందు నువ్వు దాచిపెట్టలేవు. కాబట్టి నిర్ణయము ఆయన చేతిలో పెట్టు. ఈ రాత్రి నా ఉద్దేశం ఒకటే, ఎలియాసరు తనకి అవకాశం ఉంది ఎతకటానికి, చుట్టానికి. అయితే ఏమన్నాడు? నేను వెళ్ళను ప్రభువా, నేను ఇక్కడే ఉంటా, ఆమె రావాలా. ఇంకా ప్రార్థన పూర్తిగా ఆమె అక్కడి నుంచి ఉంది. ఏమా మరి ఈరోజు మన జీవితంలో కార్యములు ఎలా జరగాల? ఎలియాజరు 3వ ఏడుపులో ఉన్నాడు, మన ముందు అదే 3వ ఏడుపులో. మనకెందుకు జరగల? నువ్వు అంత నమ్మకం ఉంచాల. ఈ రాత్రి నిర్ణయం ఏంటంటే, వాక్యానుసారంగా నేను ఉండాలి, యెహోషువలాగా నేను ఉండాలి, మోషేలాగా లోబడాలి, పౌలులాగా లోబడాలి. అంటే బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క పరిశుద్ధుల ముందుకు తీసుకుని నేను వారి వల్లే లోబడినప్పుడు దేవుడు అక్కడ జరిగించిన కార్యముల కన్నా ఇక్కడ మరీ బలమైనవి జరిగించగలడు. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఇలా చెప్పలేదా మనతో? ఒక కాలం వస్తుంది, ఆ కాలము మీరు నేను ఏకమైన మీరు తెలుసుకుంటారు. ఆ కాలంలో నేను ఇప్పుడు చేస్తున్న కార్యముల కన్నా మీరు ఎక్కువ కార్యములు చేస్తారు.
నాకన్నా ఘనమైన మాట మీరు చేస్తారు. అది ఏ కాలమో ఈ కాలమే. సంగమా, ఇది మేలుకొనే కాలము, ఇది కదలాల్సిన కాలము, ఇది వాక్యము కొరకు రోషముగా నిలబడాల్సిన కాలము, ఆత్మలు సంపాదించే కాలము, నువ్వు బలమైన నిర్ణయములు తీసుకునే కాలము. లోకల్లో మనం అటు ఇటు పరిగెత్తుతున్నాం, అక్కడెక్కడ గెంతుతున్నాం, ఆలోచన చేస్తున్నాం. అయితే నువ్వు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అన్నిటికన్నా అత్యంత విలువైన సంపదను పొందుకుంటావు. ద గ్రేటెస్ట్ ట్రెజర్ ఎవర్ యూ ఫౌండ్ విల్ బి ఇన్ ది క్రైస్ట్. క్రీస్తులో గొప్ప సంపద ఉన్నది. మనం ఆయన విడిచిపెట్టి మొత్తం వెతుకుతున్నాం. ఆయన దగ్గర రావాలంటే లోపడాలంటే చాలా వదిలేయాలి. అంతేనా? రైట్. లోపట్టం అంటే వదిలేయటం. నా దృష్టిలో చిన్న మాట మాట్లాడు దాని గురించి. నువ్వు దేవుడి దగ్గర రావాలి అంటే చాలా వదిలేయాలి. ఎస్సా నోనా? నోనా వినబట్ల నాకు గట్టిగా కొంచెం. ఇక్కడే ఉన్నారు, నాతో పాటు ఉన్నారా? నువ్వు ఆదివారం చర్చికి రావాలంటే ఎన్ని వదిలేయాలా? గట్టిగా చెప్పండి. ఇంకా మనల్ని ఆదివారము చాలామంది ఫోన్ చేసి బయటికి వెళ్దాం వస్తావా అంటున్నారు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఆదివారం బయటికి వెళ్ళి దురలవాటు కలిగి ఉన్నావని. ఎందుకని? నువ్వు నిజంగా వాక్యానికి లోబడే వ్యక్తి అయితే నేను ఆదివారం బయటికి ఎవడు పిలవడు. ఒకవేళ తెలియక పిలిస్తే నీ సమాధానం ఏంటో తెలుసా? నాకు నీకన్నా దేవుడు ఎక్కువ రాను. నన్ను కూడా మా కుటుంబాల్లో వెళ్ళేసి 20 సంవత్సరాలు 21 సంవత్సరం వచ్చింది. ఇప్పుడు రీసెంట్గా మా మేనమామ వాళ్ళు కలిశారు, వివాహం పెట్టుకున్నారు. ఆయన చాలా సంతోషంగా నా దగ్గరికి ఆ పత్రిక తీసుకొచ్చాడు. ఆయన అంటున్నాడు, నువ్వు ఎలాగైనా కానీ పెళ్ళికి రావాలా అన్నాడు. శివాలయం వాళ్ళది. డేట్ చూసాం, ఆదివారం వచ్చింది. నేను అన్నాను, ఆదివారం చర్చ్ ఉంటుంది రాదు అని చెప్పాను. ఆయన అంటున్నాడు, తెలియదు కదా దేవుణ్ణి, ఎప్పుడు ప్రతి వారం ఉండే చర్చే కదా, ఒక వారం ఆపేస్తే వద్దులే అన్నాడు. దేవుడిని ఆపే బదులు నిన్ను ఆపేస్తే పోద్ది కదా అన్నాడు. 21 ఏళ్ళ తర్వాత నువ్వు వచ్చి నన్ను చర్చి మానేయమంటున్నావు. నా దృష్టిలో ఎందుకని ఆ మాట అంటే, చర్చి మానేయమన్న ప్రతి వాడు నా దృష్టిలో అపవాదే, దెయ్యమే, లూసిఫరే. ఇప్పుడు మరి లూసిఫర్కి అని గౌరవం ఇవ్వలేను కదా. చర్చి మానేయమంటే ఏం చెప్తాం? మీ ఇంట్లో వాడు దొంగతనం చేసి పట్టుబడ్డాడండి, ఏమని మాట్లాడతారు? అయ్యా సార్, మీ దేవురు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ పని మీద వచ్చారు, ఎందుకని మా ఇంటికి వచ్చి దొంగతనం చేస్తారంటారా? ఏమంటారు? పెంతెకోస్తు భాషలు రావు కానీ అక్కడ ఒక భాష వస్తుంది. ఎసానోనా? నిజంగా నువ్వు దేవుళ్ళలో పుడితే నీకు ఆ భాష రాదు, పుట్టలేదు కూడా వస్తూ ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తామంట, ఎవడైతే ఇళ్ళ దగ్గర బూతులు మాట్లాడుతున్నారో వాళ్ళు ఇంకా తిరిగి జన్మించలా. నువ్వు క్రైస్తవుడు ఇంకా అవలా, దేవుడు నీకు ఇంకా అవకాశం ఇచ్చాడు. ఈ రాత్రి అవ్వు, ఎప్పటికైనా మారు. ఈ రాత్రి దేవుడు మనకి అవకాశం ఇస్తాడు. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి ఈ రాత్రిని ఇక్కడ వచ్చాడు, నీకు ఒక అవకాశం ఇచ్చాడు. ఎందుకనంటే మారటానికి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన చిత్తంలో ఉన్న వారికి వాక్యము చేరవేసే బాధ్యత ఆయనే తీసుకుంటాడు, కాపాడే బాధ్యత ఆయనే తీసుకుంటాడు. అయితే నిర్ణయము నేను తీసుకోమంటాడు. ఏదైనా తోటలో మంచి చెడు తెలివిచ్చే చెట్టు, జీవవృక్షం 2 పక్కనే ఉన్నాయి. అక్కడే దేవుడు ఆదామవ్వలను పక్కన పెట్టాడు. అయితే దేవుడికి తెలుసు ఈ ఆదామవ్వలు పోయి ఆ మంచి చెడు తెలివి చెట్టు దగ్గరికి వెళ్తారని, చెడిపోతారని, పాడైపోతారని, బయటికి వెళ్ళిపోతారని. అయితే దేవుడు నిర్ణయం తీసుకోవాలా, వాళ్ళని అక్కడ పెట్టి మీరు నిర్ణయాలు తీసుకోండి అని చెప్పాడు. అయితే దేవుడు ఒక మాట చెప్పాడు, అది తింటే చేస్తారు. ఇచ్చాడా వార్నింగు? చెప్పాడా మాట? చెయ్యాలా వద్దా వీళ్ళు? అయితే మనమేం చేస్తున్నాం? ఇదంతా వార్నింగ్ల గ్రంథం, ఇది హెచ్చరికల గ్రంథం. ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు దేవుడు ఇక్కడ చెప్తున్నాడు.
అవునా? ఇప్పుడు ఒక మాట జ్ఞాపకం చేయనండి. అప్పుడప్పుడు మన ఇళ్లలో కొద్దిమంది స్త్రీలకి ప్రత్యేకించి, పురుషులు కూడా ఉంటారులేండి అక్కడక్కడ, వాళ్ళకి బైబిల్ చదవాలని ఒక ఆలోచన వస్తుంది. జనవరి 1 ఎన్నిసార్లు సంవత్సరానికి వినపడలా, వీళ్ళకి కూడా ఒకసారి ఒక సంవత్సరానికి బైబిల్ చదవాలని. అప్పుడు ఎక్కడి నుంచి చదవాలో తెలియదు, కానీ చదవాలని ఆలోచన వచ్చింది. అప్పుడు ఏం చేస్తారు? కళ్ళు మూసుకుంటారు, బైబిల్ మొత్తం పెడతారు. ఎక్కడ చదవాలి? కళ్ళు మూసుకొని ఇలా తెరిచారు. ఏమొచ్చింది? ప్రకటన గ్రంథంలో ఒక మాట వచ్చింది, దూత పాత్ర కొమ్మరించాడు, తెగుళ్ళు మొత్తం నీ మీదకి వచ్చినాయి, భూమి మీద చచ్చారు. అమ్మా ప్రభువా, ముసే 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 ముసే. రెండోది, చివరి ప్రకటన గ్రంథం తీసి ఇలాగొచ్చింది కదా, ఇది నిర్గమకాండం తీశాడు. నీ కాళ్ళ కింద భూమి తెరవబడి 3,000 మంది కిందకి పోయి చచ్చిపోయాక భూమి పూడ్చుకుపోయింది. అమ్మా ప్రభువా, ఇదేంటిది ఇలాగున్నది? 2 సార్లు ఫెయిల్ అయ్యాం కాబట్టి ముచ్చటగా దెయ్యమా? ముచ్చటగా 3 సారి అసలు ఇది పంటలు వేయటం అనుకున్నావు, పేరంటాలు అనుకున్నావు? ఇది వాక్యం, ఇది ఎలా రావాలి వాక్యం దగ్గరికి? యెహోవా యందు భయభక్తులే జ్ఞానమునకు మూలము. నువ్వు వాక్యానికి లోబడి రావాలి, కానీ నీకు నచ్చినట్టు వాక్యం దగ్గర రావటం కాదు. దేవుడి చిత్తము నువ్వు కనిపెట్టాలంటే నువ్వు మొదటి నుంచి చదువు. నీకు ఎంతో అంత చదువు. ఈ కాలం వర్తమానంలోకి మాట్లాడినది. నీకు బైబిల్ మొత్తం చదవడం రాకపోతే, అసలు బైబిల్ మొత్తం దగ్గర లేకపోతే, బైబిల్లో ఒక్క పేజ్ ఉంటే ఒక్క పేజీలో నీకు కావాల్సింది రాసి ఉన్నది అన్న. నేను మొత్తం చదవలేను అనుకోవద్దు, నువ్వు ముందు ఇప్పుడు ప్రారంభించు చాలు. నేను యేసుక్రీస్తులో జీవించలేను అనుకోవద్దు, ఇప్పుడు ప్రారంభించాలు. కొంతమంది బాప్తిజం కొంతమంది అంటారు, అయ్యా నేను తాక్కుండా ఉండలేను, అబద్ధం చెప్పకుండా ఉండలేను, వ్యాపారం చేస్తాం కదా అబద్ధాలు చెప్పాలి కాబట్టి నేను బాప్తిజం పొందను. అది ఎందుకు బాప్తిజం పొందమని? ఎందుకు? నువ్వేమీ మానతావని. ఇప్పుడు నువ్వేమంటున్నావు? బాప్తిజం తీసుకునే మానేయాలి కాబట్టి బాప్తిజం తీసుకుని అంటున్నావు. రైట్. ఇంతకీ బాప్తిజం దేనికి? నీకా, నీ శరీరానికా, నీ ఆత్మకా? వినపడలా? ఆత్మకి ఎందుకు బాప్తిజం? ఈ మట్టిలో శరీరం చచ్చిపోయిన ఆత్మ సావదు. అది పాతాళం పోవాలా పరలోకం పోవాలన్నది బాప్తిజం విషయంలో నువ్వు తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడి వచ్చేది. నేనును అది సంగతి. నిర్ణయం ఎక్కడ తీసుకోవాలా? సరైన సమయంలో సరైన నిర్ణయం మనం తీసుకోవాలా. ఆ నిర్ణయం సరైన సమయంలో తీసుకోకపోతే అది చాలా పొరపాటు. నోవా దినముల్లో నోవా ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది నోవాని ఎగతాళి చేశారు. ప్రతిరోజు ఎగతాళి చేశాడు. 120 సంవత్సరాలు ఎగతాళి చేశాడు. నోవాహు ఓడలోకి వెళ్ళాక అప్పుడు కూడా ప్రతిరోజు ఎగతాళి చేస్తున్నాడు. తలుపులు కొట్టి ఎగతాళి చేశారు. ప్రవక్త అంటున్నాడు, ప్రతిరోజు తలుపు కొట్టి వచ్చాలంటున్నారు. నోవాహు వర్షం వస్తుంది, మాకు భయం వేస్తుంది, తలుపు తీస్తావా? మొదటి రోజు వర్షం రాలా, ఎగతాళి వచ్చింది. గుమ్మం దగ్గరికి వచ్చింది. నోవాహు లోపల కూర్చొని ఏడుస్తా ఉన్నాడు. 6 రోజులు రోజు వచ్చి తాగి అక్కడ కూర్చొని ఎగతాళి చేస్తారు, గోల్ చేస్తానే ఉన్నారు. నోవాహు ప్రతిరోజు ఏడుస్తానే ఉన్నాడు. 7 రోజుల తర్వాత వాళ్ళు 8వ రోజు వచ్చి నిజంగానే వచ్చి తలుపు కొట్టి ఏడుస్తారు. నోవాహు, నువ్వు చెప్పి నిజము, మేము నమ్ముతున్నాము, తలుపు తెరు, మేము ఇక్కడ చచ్చిపోతాము, ఆకాశం నుంచి వర్షం వస్తుంది, నీ మాటలు నమ్మాము, నువ్వు ప్రవక్తవి, నేను అంగీకరిస్తున్నాము, మమ్మల్ని లోపల తీసుకుంటావా? లోపల కూర్చొని నోవాహు ఏడుస్తానే ఉన్నాడు. ఎందుకంటే నోవాహు తెలుసు వర్షం పడ్డాక వాళ్ళు వచ్చి నిజంగానే ఏడుస్తారని. నోవాహు తలుపు తీయటానికి అవకాశం లేదు. ద్వారం వేసిన వాడు తీయాలి తప్ప లోపల వాడు తీయలేడు. ఈ రాత్రి ప్రభు ఇంకా ద్వారం ఇలా నువ్వు నిర్ణయం తీసుకునే సమయం ఈ రాత్రి. వాళ్ళు 7 రోజులు 120 సంవత్సరాలు వాళ్ళు నిర్ణయం తీసుకోలేకపోయారు. దేవుడి దగ్గర రాలేకపోయారు. దేవుడు ఎవరో తెలుసుకోలేకపోయారు. ఆ కాలం పంపించబడే ప్రవక్త ఎవరో తెలుసుకోలేకపోయారు. పాపంలో ఉన్నారు, ఎగతాళిలో ఉన్నారు. ఈరోజు కూడా బైబిల్ అన్నా ప్రవక్త అన్నా చాలా మంది బాబాలు అంటున్నారు. బాబాలు వేరే, ప్రవక్తలు వేరండి. దేవుడు పంపిస్తేనే ప్రవచనం పుట్టుద్ది, ఆ ప్రవచనం తెచ్చేవాడు ప్రవక్త. అలాంటి వాడు సూచనలు కలిగి మన దగ్గరికి వస్తాడు. అది మనం అంగీకరించాలి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు అంటున్నారు, నోవాహు నువ్వే కరెక్ట్. ఇప్పుడు నోవాహు తలుపు తీయగలడా? వాళ్ళ నిర్ణయం కరెక్టేనా? లోపల రావాలనుకున్నారు, కరెక్టే కదా, కానీ సమయం అయిపోయింది. మరి ఈ రాత్రి నీ సంగతి ఏంటి?
ఇంకా దేవుడు మనకి సమయాన్ని ఇచ్చాడు, ఇంకా ద్వారం తెరిచి ఉంచాడు. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు అనే వాడ లోపలికి ఆయన మన ఆహ్వానిస్తున్నాడు. ఇంకా ద్వారం తలిపేయబడలా, వర్తమానం తలిపేయబడలా, ఇంకా వధువు ఎవరో డిక్లేర్ చేయబడలా, ఇంకా రాకడ అయిపోలా. దేవుడు ఇంకా ఆహ్వానిస్తున్నాడు. ఆయనలో రమ్మని పిలుస్తా ఉన్నాడు. నువ్వు లోపలికి రమ్మని ఆహ్వానిస్తున్నాడు, సత్యుల్లోకి రమ్మని ఆహ్వానిస్తున్నాడు, వర్తమానం రమ్మని ఆహ్వానిస్తున్నాడు, క్రీస్తులోకి రమ్మని ఆహ్వానిస్తున్నాడు. ఆయన వచ్చే సమయానికి రెడీ అయితే నిన్ను కూడా నిత్య జీవనంలోకి తీసుకుపోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఒక మాట చెప్తా. గుడ్ ఫ్రైడే రోజున యేసుక్రీస్తుకు సిలువ వేయబడింది. ఎడం పక్కన దొంగ, కుడి పక్కన దొంగ. వాళ్ళ పేర్లు జోతాన్, డిస్మాన్ అని చెప్పి చరిత్రలో ఉన్నాయి. వాళ్ళిద్దరు కుడి పక్కన ఎడం పక్కన ఒకడు ఉన్నారు. ఎడం పక్కన వాడు అంటున్నాడు, నువ్వు నిజంగా దేవుడి కుమారుడు అయితే నువ్వు దిగి మమ్మల్ని కూడా దించు కాపాడు. కుడి పక్కన వాడు అంటున్నాడు, అయ్యా నీ రాజ్యం వస్తే నన్ను జ్ఞాపకం చేసుకుంటావా. రాత్రి రహస్యం చెప్పనా, వాళ్ళిద్దరి మధ్యలో క్రీస్తున్నాడు. కుడి పక్కన దొంగకి ఎంత దూరమో ఎడం పక్క దొంగకి అంతే దూరం. వారిద్దరు ఒకేలా క్రీస్తుని చూస్తున్నారు, కానీ వాళ్ళ ఆలోచనలు వేరు. ఇంకో సంగతి చెప్పనా, వాళ్ళ నిర్ణయాలు కూడా వేరు. ఒకటి తీసుకున్న నిర్ణయము పాతాళం పోయేలా చేసింది, ఒకటి తీసుకున్న నిర్ణయము వాడు పరలోకం పోయేలా చేసింది. కొద్ది క్షణాల్లో, చిట్ట చివరి గడియల్లో వారి దగ్గరికి వర్తమానం వచ్చింది. కొన్ని క్షణాల్లో వారి హృదయం మార్చబడింది. ఈ రాత్రి అదే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. అదే సిలువేయబడే దేవుడు యొక్క వాక్యం, ఆయన యొక్క సత్యము, ఆయన యొక్క ఆత్మ మన మధ్యలో ఉన్నది. అదే సత్యమైతే దేవుడికి నీకు దూరం కూడా అంతే ఉన్నది. ఆ కుడిపక్కన దొంగకి క్రీస్తుకి ఎంత దూరం ఉన్నదో ఈ రాత్రి నీకు క్రీస్తుకి ఇంకా తక్కువ దూరమే ఉన్నది. బైబిల్ వచ్చింది, ఏ ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తానని వారి మధ్యలో ఉన్నాను. అదే సత్యమైతే ఈరోజు ఆయన నీ చెయ్యి చాపితే అందేంత దూరంలో మన మధ్యలో ఉన్నాడు. అదే కానీ సత్యమైతే నీ మనసు ఆయన వైపు తిప్పుకున్నట్లయితే ఈ రాత్రి నువ్వు ఆయన అంగీకరించినట్లయితే ఆ రక్షణ నీదే, ఆ ఆత్మ నీదే, ఆ పాప క్షమాపణ నువ్వే పొందుకుంటావు, హృదయాలు కరగబెట్టము నువ్వే పొందుకుంటావు. కారణం ఏంటంటే నువ్వు తీసుకునే ఒక్క నిర్ణయం. ఎలియాజు తీసుకున్న ఒక్క నిర్ణయము, రాహబు తీసుకున్న ఒక్క నిర్ణయము, రుతు తీసుకున్న ఒక్క నిర్ణయము, అపోస్తలుడైన పౌలు తీసుకున్న ఒక్క నిర్ణయము, పేతురు తీసుకున్న ఒక్క నిర్ణయము, సమరస్య తీసుకున్న ఒక్క నిర్ణయము, అబ్రహాం తీసుకున్న ఒక్క నిర్ణయము, అబీమెలెకు తీసుకున్న ఒక్క నిర్ణయము, మోషే తీసుకున్న ఒక్క నిర్ణయము, యెహోషువ తీసుకున్న ఒక్క నిర్ణయము, ఇర్మియా తీసుకున్న ఒక్క నిర్ణయము, యేషయా తీసుకున్న ఒక్క నిర్ణయము, మీకా తీసుకున్న ఒక్క నిర్ణయము వాళ్ళని చేతుల్లో నిలబెట్టింది. ఈ రాత్రి ఆయన చరిత్రలో దేవుడు కాదు, చరిత్రలోంచి మన మధ్యలోకి వచ్చిన దేవుడు. నువ్వు తీసుకున్న నిర్ణయము నీ మీద మాత్రమే కాదు, నీ కుటుంబం మీద ప్రభావం చూపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుళ్ళలోకి వచ్చావా, మిగతా వెనక్కిపోయినట్టే. ఈ లోకంలో వచ్చి వెనక్కిపోయినట్టే. నీ చుట్టుపక్కల ప్రజలు చేసే ఆచారాలు, సంప్రదాయాలు మనం దానిలోంచి వచ్చే వారం కాదు, క్రీస్తులోంచి వచ్చిన వారమై ఉన్నాం, వాక్యం నుంచి వచ్చిన వారమై ఉన్నాం. వారిని ఆ పని చేయని బైబిల్ అంటుంది, అన్యాయస్తుడిని ఇంకా అన్యాయస్తుడిగానే ఉండనేమో, దొంగని ఇంకా దొంగగానే ఉండనిమ్ము, ఆచారాలు సంప్రదాయించి పాటించే వాళ్ళు అలాగే ఉండనిమ్ము. నీవైతే వాక్యానుసారంగా ఉండు. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. దేవుని యొక్క వాక్యం నీ యొద్దకు వస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని మనం వెంబడించాలి. ఇంకా లోకము, ఆచారం అంటే ఎలాగా? నిజం చెప్దామా? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు దేవుడి వైపు జరుగుతూ ఉంటే ఇలా మాట్లాడుకుందాం. ఇది లోకం అనుకుందాం, ఇటుపక్కన దేవుడు అనుకుందాం. నేను దేవుడి వైపు జరుగుతూ ఉంటే ఏం జరుగుతున్నది? లోకం నుంచి నాకు దూరం పెరుగుతున్నది, అంతే. ఇంకా నాకు ఆచారాలు, సంప్రదాయాలు, నా కుటుంబము, నా బంధము అని నువ్వు ఇంకా లోక వైపు తిరుగుతా చూస్తా ఉన్నావంటే నువ్వు దేవుడి నుంచి దూరం అవుతున్నావు. ఇలా చూస్తున్నావు, ఇది లోకము, అటుపక్కన దేవుడు ఉన్నాడు, నేను ఇటుపక్కన నడుస్తా ఉంటే దాని అర్థం ఏంటి? నేను అంటున్నా, ఇప్పుడు నువ్వు మధ్యలో ఉన్నావు. ఏం చేయాలి? నిర్ణయం తీసుకోవాలి. ఎటు వెళ్ళాలి? కొండ మీద ఏలియా ఒక మాట అన్నాడు, ఎంతకాలం రెండు తలంపులో ఉంటావు? యెహోషువ అంటాడు, నది అద్దారం మీరు ఏం చేశారో ఎక్కడైతే చేస్తారో చేయండి, మీ ఇష్టం, నేను మాత్రం నా కుటుంబం మాత్రము యెహోవానే. ఏలియా అంటాడు, ఇంకా ఎంతకాలం ఎలాగుంటారు? అటొక్కాలు ఇటొక్కాలు. తీసుకోండి రాత్రి నిర్ణయం.
ఈ రాత్రి మనం తీసుకునే నిర్ణయము మనల్ని దేవుడి రాజ్యాన్ని తీసుకెళ్ళేదై ఉండాలి. ఆ దొంగ 6 గంటలు క్రీస్తు పక్కన సిలువేయబడ్డాడు. 6 గంటల్లో వాడు క్రీస్తు ఎవరో తెలుసుకున్నాడు, ఆయన రాజ్యం ఏంటో తెలుసుకున్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగేశాడు. మరి ఎన్నాళ్ళు వచ్చావు చర్చికి? ఎంతకాలం వచ్చాం ప్రార్థనలకి? కానీ ఇంకా మన క్రీస్తు ఎవరో తెలియలా. క్రీస్తు తెలియటం అంటే అర్థం ఏంటి తెలుసా? నీ లోపల క్రీస్తు రావటం. క్రీస్తు రావటం అంటే అర్థం ఏంటి తెలుసా? నీ లోపల ఉన్న పాత స్వభావం చచ్చిపోవటం, ప్రాచీన పురుషుడు చనిపోవటం. అది చనిపోకుండా క్రీస్తు జీవించలేడు. ఈ రాత్రి మన సంఘాలకు వస్తున్నాం కానీ క్రీస్తు రావట్లా, ప్రార్థనలకు వస్తున్నాం క్రీస్తు రావట్లా, బైబిల్ చదువుతున్నాం ఆత్మ లోపలికి రావట్లా. కారణం ఏంటంటే లోపల స్వభావం ఇంకా చనిపోక. ఒక్క మాట నాకు ఇస్తారా ఈ రాత్రి? ఎంతమంది ఇస్తారు నిజంగా మాట అడిగితే? నాకు మీ ఆస్తులు వద్దు, ఏటీఎం కార్డు పిన్ నెంబర్ కూడా వద్దు, మీ ఇంటి పేపర్లో కూడా వద్దు. ఒక మాట ఏంటి చాలు. ఇప్పుడు దాకా ఎలా జీవించామో తెలియదు కానీ ప్రభువా, ఈ రాత్రి నుంచి మిడ్ నైట్ కాదు ప్రభువా, ఇప్పుడే ఈ క్షణం నుంచి ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాం. మాలో ఇప్పటి నుంచి ఇక మీదట ఎన్నడూ ఆ పాత స్వభావం రావద్దు. దాన్ని మేము చంపేస్తున్నాం ప్రభా ఈ రాత్రి, దాన్ని మేము పాత పెట్టేస్తాం ప్రభా. ఆ కుడి పక్కన దొంగకు వచ్చింది ప్రభా, 6 గంటల వాడు తెలుసుకున్నాడు, ఇప్పటిదాకా మేము తెలుసుకోలేకపోయాం. ఎందుకు మన భక్తి, ఎందుకు మన ప్రార్థన, ఎందుకు మన జీవితము, ఎందుకు మనకు వర్తమానం వచ్చింది? వర్తమానం రావటం అంటే నేను దేవుడికి దగ్గర చేయటమని, ఇంకా మర్మం నీకు తెలియజేయటమని, ఇంకా లోతు నేను తీసుకుపోవటమని, క్రీస్తు ఎవరో మరింత లోతుగా నువ్వు తెలుసుకోవటమని. అది వర్తమానం అంటే. ఈరోజు వర్తమానం అంటే జ్ఞానం పెంచుకోవటం కాదు, లోబడి జీవించడం, తగ్గించుకొని జీవించడం. అయితే మనం ఎలా చేసామంటే, నాకు వర్తమానం తెలుసు, నీకేం తెలుసు? ఇది వర్తమానం గానే కాదు, వాడికి వర్తమానం తెలియదండి అంటం వేరు. నీకు తెలిస్తే నువ్వు జీవించు, పోయి చెప్పు. నీకు తెలిస్తే నువ్వు జీవించు, వాడికి నీ లోపల క్రీస్తుని చూపించు. నిన్ను పెట్టి వాడు మారాలా, అది లోపల వర్తమానం ఉంటే జరగాల. మరి అదే నిజమైతే ఈరోజు మనమందరం వర్తమానం చూపిద్దాం ఇతరులకి, క్రీస్తు చూపిద్దాం ఇతరులకి. బలమైన నిర్ణయం తీసుకుందామా? ఏమో సరిపోట్లా నాకు ఎక్కడ. ఎంతమంది సిద్ధంగా నిజంగా చెప్పండి, తీసుకున్నట్టేనా? బలంగా ఒక్క నిర్ణయం అడుగుతున్నా నేను, అన్నీ వద్దు. ఈరోజు తీసుకుంటే రేపు ముందుకు పోదాం. అందుకని గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.